సభకు నమస్కారం. నీలాంబుజారామ కేళీ మరవాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరిసేయు భద్ర తాటంకముల్ దరహాసరుచి ధగధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మజురాణి హరిరాణి చిలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్ర ముక్తాఫలా అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఐంద్రీం జాగ్రదుదగ్రమూల పదవీం ఐరమ్మదావాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే పశ్యముఖీం మహాకవి సఖీం మంత్రాది దేవీశ్వరీం. ఈరోజు వేదిక భారత భాగవత రామాయణాలకు ఒక దిక్సూచిగా, ఒక దీపికగా, ఒక కరదీపికగా, రేపటి తరాలకి ఒక వెలుగు దివ్వగా ప్రారంభిస్తున్న పెద్ద జ్ఞాన భాండాగారమే ఈ లిపి ఎపిక్స్. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మన మహాకవి రామాయణకర్త మహర్షి మన ఆదికవి వాల్మీకిని సృజించుకున్నాం. ప్రారంభంలో భారతాన్ని అందించిన వారు వ్యాసుడు. వ్యాసుడు అనగానే తిక్కన గారు, నన్నయ్య గారు, పూర్వ మహాకవులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో భక్తితో ఆయన్ని కొలుస్తారు. తిక్కన గారి ద్వారా వ్యాస స్తుతిని ఒకసారి మనం తలుచుకుందాం. ప్రాంసు పయోద నీల తనుభాసితు ఉజ్వల దండధారు పింగాంసు జటాఛటాభరణు ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీవంశ వివర్ధను తిరస వందితు సాత్యవతేయు గొల్చదన్. వాల్మీకిని వ్యాసుణ్ణి మనం తలుచుకున్నాం. ఏయది హృద్యంబు అపూర్వం వేయది ఎద్దాని వినున ఎరుక సమగ్రంబయ్య నుండు అగనిబర్హణమేయది ఆ కథయు వినగ ఇష్టము మాకున్. ఏదైతే ముందు ఈ లిపి ఎపిక్స్ ముందు భారతంతో ప్రారంభించారు, ఈరోజు రామాయణానికి విస్తరించారు. భవిష్యత్తులో భాగవతం కూడా వస్తుందని మనం ఆకాంక్షిద్దాము. తప్పనిసరిగా వస్తుంది. కాబట్టే మన ప్రారంభంలో రామాయణ భారత కర్తలని, ఆ మహర్షులని, ఆ మహాకవులని, ఆ మహాకవుల గొప్ప వాక్యాలని తలుచుకుంటూ మన శుభారంభం పలుకుతున్నాం. ఏది హృద్యంబు, ఏది హృద్యంగా ఉంటుందో, ఏది హృద్యంబు అపూర్వం వేయది, అపూర్వమైనది ఏదో, ఏది హృద్యంబు అపూర్వం వేయది ఎద్దాని వినున ఎరుక సమగ్రం బయ్యుండు. ఏది వింటే, ఏది తెలుసుకుంటే, ఏది చదివితే మనకు గొప్ప ఎరుక కలుగుతుంది, అంటే గొప్ప జ్ఞానము కలుగుతుంది. అటువంటిది భారతం. ఏది హృద్యంబు అపూర్వం వేయది ఎద్దాని వినిన ఎరుక సమగ్రం బై నుండు అగనిబర్హణమేయది పాపాలను పోగొడుతుందో అటువంటిదే మహాభారతం. ఆ భారతంతోనే వీరు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రామాయణంలోకి వచ్చారు. రామాయణం అంటే యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమి అన్నవారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన రామాయణ కల్పవృక్షం రాస్తూ ఈ స్తుతి చేస్తారు. ఇది గొప్ప స్తుతి. ఆ రామాయణం వల్ల, ఆ రామాయణ కథం చదవటం వల్ల, తెలుసుకోవటం వల్ల, ఆ పాత్రల గురించి, ఆ సారాన్ని, ఆ సారాంశాన్ని మనం తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినను, మనకు పూర్వ ఆంధ్ర సంస్కృత కవీశ్వరుల యొక్క వెలుగులు, ఆ సరస్వతి మనకు కలగాలంటే, కలుగుతాయంటే, కలిగినాయంటే దానికి కారణం రామాయణం. యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్. ఇది కేవలం కావ్యం అంటే భాషాపరమైందో ఇతిహాసమో పురాణమో కాదు. అనేక శాస్త్రాల సమాహారము భారతము, అనేక శాస్త్రాల సమాహారము రామాయణము. అనేక విషయాలు తెలుస్తాయి. అందుకనే యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగిన మదికి
ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన. ఈ చదవటం వల్ల హృదయానికి అనేక రకాల కల్పనలు, వర్ణనలు, అనేక అంశాల పట్ల మక్కువ కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, జ్ఞానానందము కలుగుతుంది. ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయని. ఆ విశ్వనాథ సృష్టించిన రామాయణ కల్పవృక్షమనే సరస్వతి అన్నిటినీ ఇస్తుంది. సకలార్థదాయిని అంటే చతుర్వేద పురుషార్థాలను ఇస్తుంది, అనేక జ్ఞానాలను ఇస్తుంది. సకలార్థదాయిని సురద్రువు కామధేనువు లాంటిది. రామకథన్ భజింపుమి, అటువంటి రామాయణాన్ని మనం భజిద్దామని విశ్వనాథ్ అన్నారు. సంస్కృత రామాయణం చదివితే, తెలుగు రామాయణం చదివితే ఇవన్నీ తెలుస్తాయి. వీటిని చదివేంత జ్ఞానము కానీ పరిస్థితి కానీ మన తరాలకు లేదు. మనం అనేక రంగాల్లో ఉన్నాం. సంస్కృతం చదువుకున్న భాషా పండితులు వారికి మాత్రమే అర్థమయ్యే స్థాయి నుంచి మనలాంటి వారికి, యువతకి అందరికీ చేరువవటం కోసం సాగర్ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గతంలో వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని భాషా సాహిత్యము, భారతీయత, చరిత్ర, పురాణ ఇతిహాసాలు ఇవన్నీ నేటి తరాలకి, రేపటి తరాలకి అందించాలని, అవి అందించాలంటే భారత రామాయణంతో ప్రారంభించాలని ఒక ఉదాత్తమైన యజ్ఞాన్ని ఆయన చేపట్టారు. మనం అందరము వారికి రుణపడి ఉన్నాము. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేద్దాం సాగర్ గారికి. టెక్నోక్రాట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిష్ణాతులై ఉండి అమెరికా వెళ్ళి దాదాపు 4 దశాబ్దాలయ్యి ఎంతో సంపాదించినా కానీ ఆయన హృదయమంతా కూడా భారతదేశం మీద, భారతీయమైన ఇతిహాసాల మీద, పురాణాల మీద, చరిత్రల మీద, ఆ పాత్రల మీద ఉంది. వాటన్నిటి రూపకల్పనే ఈ లిపి ఎపిక్స్. ఈ లిపి ఎపిక్స్లో ఇందాక మనం ప్రారంభంలో చూసాం, ఆనందం కలిగాం, జ్ఞానము వచ్చింది, జ్ఞానానందము కలిగింది. అటువంటి జ్ఞానానందం అన్ని తరాల వారికి, అన్ని వయసుల వారికి, అన్ని ప్రాంతాల వారికి అందాలనే ఉద్దేశంతో తెలుగుతో పాటు మిగిలిన భారతీయ భాషల్లో కూడా తీసుకొస్తున్నారు. భారతం ఇప్పటికే ఎపిక్స్ ఆల్రెడీ రిలీజ్ అయింది. కొన్ని లక్షల మంది దాన్ని ఆస్వాదిస్తున్నారు, జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. ఈరోజు రామాయణం మనకు అందుబాటులోకి వచ్చింది. ఇందరు మహనీయుల మధ్య దీన్ని మనం ఆవిష్కరించుకుందాము, మనం తెలుసుకుందాము, మన పిల్లలకి చెప్దాము, మన పెద్దలకి తెలియజేద్దాము, అందరికీ పంచుదాము. ఈ మహనీయుల మధ్య ఈరోజు ఈ యాప్ ఆవిష్కరణ జరగటం ఒక శుభ సందర్భము, ఒక శుభ సంభ్రమంగా భావిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారం. వేదిక పైన పెద్దలు, లిపిని అభిమానించే పలు ప్రముఖులు, అతిథులు, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 30 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయినా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న తెలుగు భాష, మన భారతం, మన సంస్కృతి, మన రామాయణాలు అవే నన్ను సదా వెన్నంటి ముందుకు తీసుకెళ్తున్నాయి అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అయితే ఏదో కొద్దిపాటి విజయాలు నేను సాధించిన ఏమైనా ఉన్న టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో వీటన్నిటికీ కూడా మన ఇతిహాసాలు ఇచ్చిన నైతిక పునాదులు చాలా ముఖ్యమైన విషయాలని నా నమ్మకం. పూర్వం మన చిన్నప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉండేవారు, కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. పెద్దలు చందమామలు, బాలమిత్రులు, పుస్తకాలు, కథలు చెప్పడం, రామాయణ, భారత భాగవతాలు చెప్పడం, ఆ పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. థంబ్నెయిల్స్, టెక్నాలజీల ద్వారా ఆకర్షితులైపోయి పిల్లలు, పెద్దలు కూడా ఎలా మొబైల్ టెక్నాలజీల్లో ఇరుక్కుపోయి ఆ టెక్నాలజీ చూపిస్తున్న అనవసరమైన విషయాల మీద కాలం వ్యక్తపరుస్తున్నారో మనకు తెలిసిన విషయమే, దాని గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు. అయితే దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎలా వెనక్కి తీసుకురావాలి, మన వంతు మనం ఏం చేయగలం అన్న థాట్ తోటే 2022లో నుంచి ఉద్భవించింది ఈ లిపి ఇంక్ అనే కంపెనీ. ఇప్పుడు నేటి తరానికి, యువతకి వాళ్ళకి నచ్చిన రీతిలో, వాళ్ళు మెచ్చే ప్రక్రియలతో ఒక దృశ్య కావ్యంలా మనం మన కల్చర్ని, మన సంస్కృతిని, మన రామాయణాన్ని, మన మహాభారతాన్ని, మన భాషలని వాళ్ళకి ఎలా మళ్ళీ మక్కువ తీసుకురావాలి అని చెప్పడానికి ఈ లిపిలో మా ప్రయత్నం. మన అపార విజ్ఞాన సంపద వీటిని డిజిటల్ మాధ్యమంలో, మొబైల్ ఫోన్లపై టెక్నాలజీ సౌలభ్యంతో దృశ్య కావ్యంలా పలు రకాలుగా మార్చి చేయడానికి
కొంతవరకు మాకు డేటా మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం వచ్చింది. గత 3-4 ఏళ్లుగా మేము రీసెర్చ్ చేసి అంటే మనకి వాంగ్మయాలు ఆల్రెడీ ఉన్నాయి, కానీ వీటిని టెక్నాలజీ పరంగా అనువదించడానికి ఒక గ్రాఫ్ డేటాబేస్ అంటారు దాన్ని, నాలెడ్జ్ గ్రాఫ్ డేటాబేస్ని క్రియేట్ చేయడం జరిగింది. అది చేస్తూ ఉంటేనే కొన్ని అద్భుతమైన విషయాలు, మన వ్యాసుల వారి పరంపర, వాల్మీకి వారి గొప్పతనం, ఈ విషయాలన్నీ అన్ని జగద్విదితమే అయినా టెక్నాలజీ పరంగా వాటిని చూస్తే అదొక అద్భుత ప్రక్రియలాగా అనిపించింది. ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఏ టెక్నాలజీ లేకుండా, ఏ ప్రక్రియలు, అంటే మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఇప్పుడు ఇవేవి అప్పుడు లేనప్పుడే వీళ్ళు ఇంత అద్భుతంగా ఎలా రచించారు, ఎలా ఊహించగలిగారు, ఎలా తపస్సు చేసి కనిపెట్టారు అన్నది ఇప్పటికీ నాకు అంత చిక్కని ప్రశ్న. నేను చాలామంది అడుగుతూ ఉంటాను, ఇవన్నీ ఆ రోజుల్లో వాళ్ళు ఎలా చెప్పగలిగారు? ఈ మోడర్న్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్, సో కాల్ మోడర్న్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అవి లేనప్పుడు వీళ్ళు ఎలా కనిపెట్టారు? ఇంటర్ప్లానటరీ డిస్టెన్సెస్, వెయిట్ ఆఫ్ ఎర్త్, డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్ అండ్ సన్ అండ్ ఎర్త్, ఇలాంటి విషయాలకి నాసా వాళ్ళు అనండి, ఇప్పుడిప్పుడే సైంటిస్టులు కనిపెడుతున్నారు. కానీ వాటికి ఆల్మోస్ట్ సమానంగా ఇంకా అద్భుతంగా ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా చెప్పగలిగారు, ఏమిటి అన్న విషయాలు ఈ భారతం విపులంగా చదువుతూ ఉంటే చాలా విషయాలు అందులో అద్భుతంగా కనిపించాయి. అప్పుడు నాకేమనిపించిందంటే, ఇదే పిల్లలు చదువుతూ నేర్చుకుంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక జిజ్ఞాస, ఒక కుతూహలం వస్తుంది. ఈ మోడర్న్ సైన్సే నాకు అక్కర్లేదు, ఒక రకమైన ఇంకొక మ్యాథమెటికల్ మైండ్ తోటి నేను ఆలోచిస్తే నేను ఇలాంటి విషయాలు కనిపెట్టగలను అనే జిజ్ఞాస రావచ్చు అనిపించింది. అయితే వీటిని చేయాలి అంటే పిల్లలకి ఈ కాలంలో అందరూ ఏంటంటారు, నాకు రామాయణం, భారతం, ఇతిహాసాలు ఇష్టమే, కానీ వాటిని నేర్చుకోవడం చాలా కష్టం, ఆ భాష ఇప్పుడు నాకు రాదు, ఆ టైం నాకు ఇప్పుడు లేదు అనేది చాలా కామన్గా చెప్తారు. ఇది ఉత్తి పిల్లల విషయమే కాదండి, పెద్దవాళ్ళు కూడా మేము గమనించాం. చాలామంది ఇళ్లలో పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలయాలు ఉంటాయి ఇళ్లలో, రామాయణం, భారతాలు పుస్తకాలు చాలా ఇళ్లలో చూశాను. కానీ మీరు చదివారా అంటే చాలామంది చదువుకుంటారు. ఇళ్లలో పుస్తకాలు ఉన్నా కూడా సంపూర్ణ రామాయణాన్ని, 7 కాండల సంపూర్ణ రామాయణాన్ని కానీ, 18 పర్వాల మహాభారతాన్ని కానీ సంపూర్ణంగా కూలంకుషంగా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, లెస్ దాన్ సింగిల్ డిజిట్ నెంబరే అని చెప్తాను. అయితే వాటిని మారుస్తూ మేము లిపిలో రకరకాల ప్రక్రియలతోటి, గ్రాఫుల ద్వారా, డేటాబేస్ల ద్వారా, విజువల్ ఎలిమెంట్స్ తోటి, ఆడియో వీడియోలతోటి, ఆటలతోటి, వీటిని ఆటలు అంటే ఇవేవో వీడియో గేమ్స్, వీళ్ళని వాళ్ళు కొట్టేసుకున్నారు, చంపేసుకున్నారు అలాంటి ఆటలు కాదు. ఏదైతే ప్రామాణికంగా మనకి గ్రంథాల్లో ఉన్నాయో వాటినే ప్రామాణికంగా తీసుకుంటూ ఆటలు తయారు చేయడానికి కొంచెం మనకు సమయం పట్టింది. వాటిని కూడా యాడ్ చేస్తూ మేము చేసుకుంటూ వచ్చాం. రోజుకి 10 నిమిషాలు. మా విజ్ఞప్తి ఏంటంటే, ఏ కార్యక్రమం అయినా ఏదైనా నేర్చుకోవాలి అంటే నిబద్ధత లేకపోతే ఏం ఉపయోగం లేదు. ఏదో నేను December 31st రెజల్యూషన్ తీసుకుంటాను, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను, ప్రతిరోజు చేస్తాను అంటారు, వారం రోజులు 10 రోజుల్లో ఆపేస్తారో నాకు తెలుసు. అలాంటి వాళ్ళకి ఎలాగైతే ఏ ఉపయోగాలు రావో, ఇది కూడా రోజుకి 10 నిమిషాల నిబద్ధతతో అట్లీస్ట్ ఒక 3 నెలలు ఈ లిపి ఎపిక్స్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరేదో అడ్వాన్స్డ్ ఎక్స్పర్ట్స్ అయిపోతారని నేను చెప్పను, కనీసం ప్రామాణికతో కూడిన 18 పర్వాల మహాభారతం కానీ, 7 కాండల రామాయణం కానీ గర్వంగా మీరు చెప్పుకోవచ్చు, నేను చదివాను, భారతం, రామాయణం నేను చదివాను అని ప్రతి భారతీయుడు గొప్పగా చెప్పుకోవాలి నా ఆకాంక్ష. ఆ రోజు వస్తుందండి. ఇప్పటికే కొన్ని లక్షల మంది చూపిస్తున్నారు ఇంట్రెస్ట్. అయితే ఇది పూర్తి చేసిన వాళ్ళకి ఈ మన లిపి ఎపిక్స్లో అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు, జవాబులు అని ఉంటాయి, ఆటలు కూడా ఉంటాయి. వాటిల్లో ఉత్తీర్ణత వచ్చిన వాళ్ళకి, అంటే మీరు సరిగ్గా చదువుతున్నారా లేదా, మీరు చదవక్కర్లేదు, కావాలంటే వినొచ్చు కూడాను. ఇది ఒక దృశ్య కావ్యంలో చూడొచ్చు, వినొచ్చు, చదవచ్చు. మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా అని మధ్యలో ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. ఇవి చేసి ప్రతి పర్వం పూర్తి చేయగానే మన ఎపిక్స్ యాప్లో ఒక డిజిటల్ సర్టిఫికెట్ వస్తుంది. అయితే సరస్వతి పుత్రులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, యువతేజం ప్రవక్త, వక్త కేసీ గారు ఏమన్నారంటే, మీ యాప్లో కంప్లీట్ చేస్తే పూర్తిగా వాళ్ళు స్వయంగా సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. అందరూ కూడా అది వినియోగపరచుకుని వాడుకోవాలని నా విజ్ఞప్తి చేస్తాను. చివరిగా రామాయణ, భారత ఇతిహాసాలే కాకుండా తెలుగు భాష,
ఇక్కడికి బ్రహ్మానందం గారిని ముఖ్యంగా చెప్పాలి. ఆయన ప్రస్తుతం కొంచెం లేట్. 2 ఏళ్ల క్రితం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన నాకు ఒక సలహా ఇచ్చారు. ఇది చాలా బాగుంది, కానీ మీరు తెలుగు భాష మీద ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేయండి. అది కదా మనం పట్టుకోవాల్సింది. రామాయణ భారతాలు సరే తప్ప, అవి అలాగే మన ఇతిహాసాలు, కానీ సామాన్య ప్రజలకి, ప్రజానీకానికి దగ్గరగా వెళ్ళేటట్టుగా మీరు తెలుగు భాష మీద ఆటలు తయారు చేయండి అని చెప్పి మన ఆయనకి నాకు ఒక స్ఫూర్తినిచ్చారు. అది అది చేయడానికే ఆటలు, తెలుగు ఆటలు కూడా తెలుగు పదాలతో ఆటలు. అది ఎందుకంటే ఇంగ్లీష్లో ఓవర్ 100 to 200 వెరీ పాపులర్ ఆటలు ఉన్నాయండి. నిత్యం 20 మిలియన్ మంది సబ్స్క్రిప్షన్ పేమెంట్ చేస్తూ ఆడుతున్నారు ప్రపంచం అంతాను ఇంగ్లీష్లో. అయితే కామన్ మ్యాన్కి మన తెలుగులో కానీ హిందీలో కానీ మన భారతీయ భాషల్లో చక్కగా ఆడుకోవడానికి అలాంటి ఆటలు అసలు లేవనే చెప్పాలి. ఆ వెలితి ఉంది అని నాకు అనిపించింది. సో ఒక పక్క రామాయణ భారతాన్ని క్యూరేట్ చేస్తూ తెలుగు పదాలు, తెలుగు సామెతలు, తెలుగు సంస్కృతి క్యూరేట్ చేస్తూ, అలాగే ఇప్పుడు హిందీ, గుజరాతీ అన్ని భాషల్లోకి చేస్తున్నాం. దాన్ని లిపి బ్రెయిన్ బూస్టర్ అని అంటాం యాప్ని. అదొక చేసాం. ఇది చేస్తూ ఉంటే ఇందాక చెప్పినట్టు సిలికాన్ ఆంధ్ర మనబడి అనే వ్యవస్థ అమెరికాలో చాలా పాపులర్ స్కూలు. వాళ్ళు ఇప్పటికి 1,00,000కి పైగా పిల్లలకి తెలుగు నేర్పారండి. 7 తరగతుల్లో 7 లెవెల్స్లో తెలుగు నేర్పుతారు. వాళ్ళు ఎంత అద్భుతంగా తెలుగు అక్కడ నేర్పుతున్నారంటే ప్రవాసాంధ్రులకి, అక్కడ 7వ తరగతి తెలుగులో ఉత్తీర్ణులైన వాళ్ళు తెలుగులో కంద సీస పద్యాలు కూడా రాయగలుగుతున్నారు. చందోబద్ధంగా పద్యాలు రాయగలుగుతున్నారు. అది ఈ విషయం చెప్తే తెలుగు స్టేట్స్లో కూడా ఆ సామర్థ్యత చాలా తగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ వాళ్ళు రివైవ్ చేస్తున్నారు. సో వాళ్ళు మన యాప్ చూసి ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇదే టెక్నాలజీని మీరు మా పిల్లలకి, మా పాఠ్యాంశాలకు అనుగుణంగా చేయగలరా అని అడిగారు. అది మేము చేస్తున్నాం. ఈ ఏప్రిల్ నుంచి ఇది ఏటా 15,000 మందికి మన లిపి కిడ్స్ అనే యాప్ కంపల్సరీగా వాళ్ళు పిల్లలు నేర్చుకుంటారు. సో అదే నేను ఒక సభలో గరికపాటిగా చెప్పారు, చాలా స్కూళ్ళల్లో మీకు తెలుగు టీచర్లు లేవు. ఓకే, అది ఒక ప్రాబ్లం ఉంది మనకి తెలుగు స్టేట్స్లో. వనరులు లేవు, టీచర్లు లేరు అంటున్నారు కదా. కనీసం మీరు కెమిస్ట్రీ టీచర్ అవ్వచ్చు, ఫిజిక్స్ టీచర్ అవ్వచ్చు, మ్యాథ్ అవ్వచ్చు, మీ పాఠ్యాంశం అయిపోయాక ఆఖరి 5 నిమిషాల్లో ఒక శతకం నేర్పి పంపించండి పిల్లలకి అని చెప్తున్నారు. శతకాలు, తెలుగు శతకాలు నేర్పమంటున్నారు. మేము ఆ తెలుగు శతకాలను కూడా మా యాప్లో క్రోడీకరించి వాటిని చాలా వినూత్నమైన రీతిలో అద్భుతమైన వీడియోలతోటి ఆ శతకాలన్నీ తయారు చేసాం. తర్వాత సమయం ఉంటే మన రిలీజ్ ఫంక్షన్ అయ్యాక లిపి కిడ్స్ కూడా మీకు చూపిస్తాం. సో లిపి కిడ్స్ పిల్లలకి లిపి బ్రెయిన్ బూస్టర్ అనేది తెలుగు పదాల ఆట. ఇందాక ఫస్ట్ కొంచెం చూపించాను. రామాయణం, మహాభారతాలు, లిపి ఎపిక్స్, ఇలా 3 యాప్స్ తోటి మనం వచ్చాం. ఇది అందరూ కూడా దీనికి విస్తీర్ణత ఇచ్చి మేము చేస్తున్న మా కార్యక్రమానికి సహాయం చేస్తూ మీ మాధ్యమాల్లో, మీ ప్రసంగాల్లో, మీ అవకాశాల్లో మా గురించి చెప్పి, ఈ లిపి యాప్స్ గురించి చెప్పి వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయధ. ఇది అత్యంత కీలకమైనటువంటి శ్లోకం. రామాయణాన్ని సూచిప్రాయంగా వాల్మీకి మహర్షి దానిని సత్పురుషుడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో అట్లా ఈ తటాకం ఉన్నది కదా, అకర్దమంగా ఉన్నది అంటే బురద లేకుండా ఉన్నది. మానవ జీవితం కలంకరహితంగా ఉండాలి, కళాత్మకంగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి, శాస్త్రగతంగా ఉండాలి, సంగీత సాహిత్య సమన్వితమైనటువంటి ఒక దివ్య భావన గరిమతో మన సంస్కృతి విలసనం జరగాలి అని భావించినటువంటి ఆదికవి వాల్మీకి. వాల్మీకి కోకిలం ఎందుకన్నారంటే రాముడి జీవితంలో ప్రధాన ఘట్టాలన్నీ వసంతకాలంలో జరిగినాయి కనుక రాముడి యొక్క జీవన గానాన్ని, జీవన విధానాన్ని ఒక దివ్యగానంగా ఈ ప్రపంచానికి అందించారు. మామూలుగా ఈవేళ అందరికీ అలవాటైంది భారత, భాగవత, రామాయణాలు అంటున్నారు. ముందు రామాయణం చెప్పాలి, తర్వాత భారతం, భాగవతం, ఆ తర్వాత భగవద్గీత. ఇదొక క్రమ పరిణామ దశ. దీనిలో ఈవేళ ప్రధానంగా రామాయణం కాబట్టి అందరూ నన్ను కూడా చాలా చోట్ల అడుగుతూ ఉంటారు, ఇవన్నీ చదివితే మాకేమిటి లాభము అని అడుగుతారు. ముఖ్యంగా తెలుగునాట, తెలుగు జాతిలో తెలుగువాడిగా పుట్టినటువంటి వాడికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధము, అస్త్రము,
శస్త్రము ఒకటి ఉంది, దాని పేరు పద్యం. ఆ పద్యం ఒక్క పద్యాన్ని గనక ధారణ చేస్తే అపారమైన ధారణాశక్తి మనకు ఏర్పడుతుంది. అంతేకాదు దానిలో ఒక అల్లిక, ఒక జిగి, ఒక బిగి, ఒక శబ్ద సౌందర్యం, ఒక శైలి, ఒక గతి, ఒక శుభగశయ్యాగతమైనటువంటి ఒక భావధార, దానిలో కథాకథన విశేషం ద్వైతాద్వైత మార్గంలో జరుగుతుంది గనక తెలుగు వారందరూ పద్య రూపంగా తమ సంస్కృతిని నిలబెట్టుకోవాలి. ఇది మొదటిది. అందుకనే రామాయణం కాబట్టి విశ్వనాథ వారు ఇప్పుడు వారు చెప్పారు పద్యం ఎదకు పురాంధ్ర. అది కండిషన్స్ పెట్టారు ఆయన. నీకు సంస్కృతం వచ్చా, తెలుగు వచ్చా, నా రామాయణం చదువుకో. నీకు అనేక శాస్త్రాల రహస్యం తెలుసా, నా రామాయణం చదువుకో. నీకు ఆ రెండు తెలివితేటలు లేకపోతే కనీసం ఉత్తమ కల్పనలు ఉన్నాయి, అదన్నా నువ్వు చదువుకో. కానీ విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమి అన్నాడు. రామకథని భజించడం అంటే నిరంతరము అనుకుంటూ మననం చేసుకున్నట్లయితే ఆ 24,000 శ్లోకాలలో ఉన్నటువంటి ఆ మార్మికత, ఆ లావణ్యము, ఆ మాధుర్యము, ఆ శబ్ద సౌందర్యము మనందరికీ కూడా అర్థమవుతుంది కనుక దానిని కూడా ఈ రామాయణ కల్పవృక్షాన్ని ఆయన ఏం చేశారు అంటే నిర్గుణోపాసనతో మొదలుపెట్టారు. శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీ చుంచు ఆనందవల్లి మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మి మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నిహార రుక్ శ్రీమంతం వైపుల్చు వెలుగునొకడే సేవింతు విశ్వేశ్వర. వెలుగుని నేను సేవిస్తానంటే సేవ అంటే చాకిరీ కాదు, సేవ అంటే సర్వీస్ కాదు, సేవ అంటే భావన. అయ్యా అందరూ సగుణోపాసనలో ఉండాలే కానీ నిర్గుణం కాదు కదా. మరి దానికి ఎలా చెప్పాలంటే కైలాసాచల సనువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళయాచల కన్యకాకుతటి పర్యంక నిద్రాగతంబు ఆలోలాగ్ర జటావనీ ఘటిత నాకౌక సరిత్కంబు దేహాలంకారిత లేలిహారము వెలుగు అర్చింతు విశ్వేశ్వర అన్నాడు. ముందు వెలుగుని భావిస్తానన్నాడు, తర్వాత అర్చిస్తాను అన్నాడు. అంటే మూలం భావన కావాలి, భావనలో నుంచి ఒక భాష పుట్టాలి, భాష నుంచి అభివ్యక్తి కావాలి, అభివ్యక్తిలో నుంచి సంస్కారం పుట్టాలి, సంస్కారంలో నుంచి సంస్కృతి నిలబడాలి. ఇది ఒక క్రమ పరిణామమైనటువంటి మహర్దశలుగా ఈ జాతి అనుభవించిన వైనం మనకు తెలుసు. అయితే తెలుగుని ఆయన ఇంకో మాట ఎక్కడో చోట పద్యంలో చెప్పారు. నాకు తెలుగులో మొట్టమొదటగా ఈ ఆ అని రాసినప్పుడు ఇది ప్రథమ శివలింగాకృతిగా నేను భావిస్తున్నాను అన్నాడు. అట్లాగే మరొక చోట బోల్లగిడినబలినటువంటి ఒక గవ్వ ముద్దగా కనిపిస్తున్నది అన్నాడు. అంటే ఎన్ని రకాలుగా దర్శనం చేయవచ్చునో ఈ 56 అక్షరాలు 50 స్వర్ణవర్ణ మాలిక. ఇది 56 అక్షరాలున్న భాష లేదు. ఇటువంటి భాష, అది ఇవ్వగలిగినటువంటి శక్తి, అది అందించగలిగినటువంటి ఒక ప్రసార వేదిక మాధ్యమం కూడా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనదిగా మనం భావన చేయాలి. పద్యాన్ని మనం ఆలంబనం చేసుకోవాలి. రామాయణం చదివితే ఏమొస్తుందనేటువంటి ఈనాటి యువతకి నా జవాబు ఒక్కటే. రామాయణం చదివితే రాముడి వలె మర్యాద పురుషోత్తముడిగా, సమాజంలో ఒక సభ్య పౌరుడిగా, ఒక జాతికి ఒక అత్యద్భుతమైన ప్రతీకగా ఎలా ఉండగలమో, వీటన్నింటికంటే మానవుడుగా జీవించగలిగిన దివ్య విధానం కావాలి అంటే రామాయణాన్ని చదవాలి. రామాయణం అంటే రాముడి కథ అని మాత్రమే కాదు, రమణీయమైన అయనం. మన ప్రయాణం కూడా రమణీయంగా ఉండాలి, రమ్యంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలి, మూర్తిమంతంగా ఉండాలి. ఇన్ని జరిగితే అది మానవ జీవిత వికాసంగా నేను భావన చేస్తూ తెలుగు భాషలో ముఖ్యంగా తెలుగు రామాయణంలో విశ్వనాథ వారిది మకుటాయమానమైన స్థితి అనేకం ఉన్నాయి. కానీ ఇది చక్కగా రాసి చమత్కారంతో ఉదాత్త కల్పనలతో అనేక కల్పనలు చేశారు. వాటిని కాస్త ఛాందస్సులు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు అవాల్మీకము అంటారు. వాల్మీకి ఒక బియ్యపు రాశి, దానిలో నుంచి చిత్రాన్నాలు పుట్టుకొచ్చినాయి, అంతే కదా. బియ్యం ఉంటే బిర్యానీ వస్తుంది, బియ్యం ఉంటే చిత్రాన్నం వస్తుంది, బియ్యం ఉంటే చక్కెర పొంగలు వస్తుంది. మూలం ఏమిటి అని మూలం. అందుకనే ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకు నేను మౌని భాషా సంక్రాంతరుణము తీర్పగలదా అన్నాడు. వాల్మీకే రాయకపోతే నేనెక్కడి నుంచి దాని రామాయణం అన్నాడు. కాబట్టి ఒక వినయము, విద్య, ఒక గరిమ, ఒక శక్తి, ఒక భావన, ఇవన్నీ కూడా రావాలంటే రామాయణం చదవాలి. అందులో రామాయణం మొత్తాన్ని, రాముడి జీవితాన్ని నడిపించిన వాళ్ళందరూ కూడా
కైకతో, మందరతో, సీతతో, అరుంధతితో, ఊర్మిళతో, ఆ పైన సీతతో, వీళ్ళందరితో కనుక మనం అహల్యతో, వీళ్ళందరూ కూడా స్త్రీమూర్తులంతా రాముడి యొక్క జీవితాన్ని నడిపించారు. స్త్రీమూర్తి లేకపోతే రామాయణం లేదు. అందుకనే సీతాయాశ్చరితం మహత్ అంటే సీత కథ, సీత చరిత్ర అంటారు. కాదు, సీత అంటే నాగేటి చాలు యొక్క గీత. ఆ గీతలో నుంచి సస్యం పండాలి, దానిలో నుంచి సాంస్కృతిక వైభవం రావాలి, దానిలో నుంచి పరమాత్మని దర్శనం చేయాలి. కడగా ఏం కావాలి? మానవ జన్మకి పరమార్థం ఏమిటి అంటే కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా, యోగం ద్వారా, జ్ఞానం ద్వారా తనను తాను తెలుసుకునేటువంటి ఒక ఎరుకలోకి వెళ్ళాలి. ఆ ఎరుక ఏమిటంటే నేను కేవల దేహం మాత్రమే కాదు, నేను కేవల మానవుణ్ణి కాదు, నేను మాధవుణ్ణే, ఆ మాధవుడు నాయందే ఉన్నాడు, అది ఆత్మగా ఉన్నది అనేటువంటి ఒక ఉదాత్త వైఖరికి వెళ్ళాలి అంటే రామాయణాన్ని చదవాలి. అలాగే భారతం చదివితే ఏమవుతుంది? వ్యాసుల వారు ఇవాళ అడుగుతారు ప్రశ్నలు అనేక చోట్లకు వెళ్ళినప్పుడు, ఏముందండి ఆ భారతం సినిమాల్లో చూపించిన భారతమేనంటే దాన్ని కాసేపు పక్కన పెడితే కనీసం వాళ్ళు ఆ ప్రయత్నం చేసి ఇదిగో ఇట్లా అవుట్లైన్స్ అన్న మనకి ఇచ్చారు. భారతాన్ని గనక నిష్టగా జరిగితే వ్యాసుల వారి ఒక ప్రమాణం ఉంది. ప్రపంచంలో, లోకంలో ఏమి ఉన్నదో అది నా భారతం నిండా నేను రాశాను. భారతంలో నేను ఏం రాశానో అది మాత్రమే సమాజంలో ఉన్నది. మిర్రర్ రిఫ్లెక్షన్ అంటాం, బింబ ప్రతిబింబ భావంతో ఉన్నది. భారతము అంటే భా అనేటువంటి ఒక వెలుగుని దాని యందు వికాసమానం చెందాలి. మానవుడు ఎలా జీవించాలో జీవించకూడదో రెండూ చెప్పగలిగినటువంటి శక్తివంతమైనటువంటి మహాకావ్యం అది ధర్మశాస్త్రం. దానికి అనేక పార్శ్వాలు, అనేక డైనమిక్స్ ఉన్నాయి. కాబట్టి భారతాన్ని అందుకు చదవాలి. దానిలో అనేక పాత్రలు, ఆ పాత్రలన్నీ మనలో అప్పుడప్పుడు, మనలోనే కీచకుడు, మనలోనే మరొకడు, మనలోనే కృష్ణుడు, మనలోనే అర్జునుడు, అందరూ మనలోనే ఉన్నారు. ఒక వ్యక్తి ఒక రూపం తీసుకొని అనేక భావాలతో మనం ఎలా జీవిస్తామో, ఏకోహం బహుశ్యామని ఒక మాట ఉంది కదా, అట్లా అనేకమైనటువంటి రీతులలో మనల్ని మనం ఆవిష్కరించుకోవటానికి, మనల్ని సరిదిద్దుకోవటానికి, జీవితంలో ఏం చెయ్యాలో స్పష్టంగా తెలియటానికి, ఏం చెయ్యకూడదో కూడా నిర్ణయించుకోవటానికి భారతం ఒక గొప్ప గ్రంథం అది. తర్వాత భాగవతం అంటే అది కేవలం భాగవతుల కథ, భగవంతుడి కథ మాత్రమే కాదు. భా అంటే వెలుగు, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. అంటే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తుల యొక్క ఒక సమాహార సమ్యక్ స్వరూపం ఏది అంటే అది భాగవతం. దీన్నే సత్యసాయిబాబా గారు చమత్కారంగా ఏమన్నారంటే, భాగవతం చదివితే ఏమవుతుందంటే బా కింద ఒత్తు తీసేసేయండి అన్నారు, బాగవుతాము అన్నారు. ఆ బాగు కావటం అంటే నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు, రేపటి కంటే మరునాడు ఉదాత్తంగా వెళ్ళాలి. కాబట్టి రామాయణం చదివితే మర్యాద పురుషోత్తములుగా జీవిస్తాం. ఎలా ఉత్తమంగా, ఉన్నతంగా, ప్రశాంతంగా జీవితంలో ఎన్ని ఆఘాతాలు ఏర్పడినా, ఎన్ని నిరాశలు ఎదురైనా కడగా పట్టాభిషేకం అంటే జ్ఞానానికి పట్టాభిషేకం, యోగానికి పట్టాభిషేకం. ఒక రాముడై వచ్చి ఈ జగత్తులో తన కార్యకలాపాలు ముగించి ఎంత నిరామయంగా, నిర్మమంగా, నికేతనంగా, నిరంజనంగా, స్పష్టంగా మళ్ళీ తన మూలస్థానానికి వెళ్ళాడో అలాగే మళ్ళీ మన మూలంలోకి మనం వెళ్ళాలి. అది మన జీవన పరమార్థం. భారతంలో నుంచి మనం సమాజం చేత పడకూడదు, సమాజాన్ని మనం ఎన్నడూ ఓడించకూడదు, దాని మీద యాజమాన్యం వహించకూడదు, దాని మీద మనకెట్టి హక్కులు లేవు. కరెంట్గా సమాజంతో పాటు మనం వెళుతూ ఉండాలి. మనకున్న ప్రజ్ఞ, మనకున్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానం, వీటన్నింటి ద్వారా సమాజం యొక్క వికాసానికి మనం దోహదం చేయాలి. ఇక భాగవతం అంటే భగవంతుని యందు భక్తి ఉండాలి. ఉన్నాడు అని నమ్మేటువంటి భరత జాతి కాబట్టి దేవుడు లేడన్నవాడు కూడా నా దృష్టిలో తక్కువవాడు కాదు. ఎందుకంటే లేడేమో అంటూ ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత వాడు నిలబడతాడు. ఉన్నాడు అని మొదలుపెట్టినవాడు ఉన్నాడని కలడు అనడు వాడు కలడో లేడో అంటే మీమాంసలో పడతాడు. కాబట్టి హేతువుని ఆదర్శంగా తీసుకొని దాన్ని ఒక అస్త్రంగా తీసుకొని తనను తాను ఎరుకలోకి వెళతాడు. ఇక కర్మ, భక్తి, జ్ఞానయోగాల సంపుటీకరణమే భగవద్గీత. ఈ భగవద్గీత కర్మయోగం చేయాలి. ఎలా చేయాలి? భక్తితో చేయాలి. భక్తి అంటే ఏమిటి? పూజాతే విషయోపభోగ రచన, పూజలు, వ్రతాలు, దానాలు అవన్నీ రిచువల్స్. స్పిరిచువల్ ఏమిటి అంటే పరమేశ్వరుడి యందు మనలో ఉన్న వెలుగుని మనం నమ్మాలి, అది భక్తి. తి అంటే కూడి ఉండటం, భా అంటే వెలుగు. కనుక మనం ఏ కర్మ చేసినా మనదేదో మనకి తెలియని ఒక మహాశక్తి
ఈ అనంత కాలాలుగా ఈ సృష్టి నడిపిస్తున్నది అనేటువంటి ఒక నమ్మకంతో కనుక ఉన్నట్లయితే అది భక్తిగా రూపాంతరీకరణం చెందినప్పుడు, అది కాయ అయినప్పుడు, అది నెమ్మదిగా పండుగ పోతున్న సమయంలో భక్తి యోగానికి జ్ఞానయోగానికి మధ్య చాలా కంజంక్షన్ ఒకటి ఉంది, చిన్నది, దాని పేరు యోగం. ఆ యోగాన్ని కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే కమ్యూనియన్ అనే పదం వాడుతున్నాం వేళ. ఎవరితో అంటే కంటికి కనపడని ఒక మహాశక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది. అది ఆ అభివ్యక్తి అనేక రకాలుగా ఉన్నది కనుక దానిని కూడా దర్శనం చేయాలి. చూడటం కాదు, చూడటం వేరు, దర్శనం చేయటం వేరు. చూడటం పెరిఫెరల్, ఫిజికల్, ట్రాన్సియంట్, ఇంపర్మనెంట్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఈ పదాలు వాడాలి, అప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇక మూడవది, జ్ఞానయోగంలోకి వెళ్ళినప్పుడు ఏది జ్ఞానము అంటే, నేను ఒక 10,000 ప్రసంగాలు చేస్తే నేను గురువుని కాను, ఒక 20,000 ప్రసంగాలు చేస్తే నేను జ్ఞానిని కాదు. ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఓన్లీ విజ్ఞాన. ఉన్న దాని మీద నేను వ్యాఖ్యానం చేస్తే నాకు ఆ శక్తి ఉన్నది అని అర్థం. జ్ఞాని అంటే ఇక తెలియబడవలసినదంటూ ఏమీ లేదు అనేటువంటి ఒకానొక స్థాయికి వెళ్ళగలిగినట్లయితే ఆ స్థాయికి జ్ఞాని అని పేరు. ఆ జ్ఞాని మాట్లాడు, ఆ జ్ఞాని ప్రవచనం చేయడు, ఆ జ్ఞాని ఉపన్యాసం చేయడు, మరి ఏం చేస్తాడు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటే మౌన వ్యాఖ్య ద్వారా, మౌనం ద్వారా ఈ గురువులు ప్రవచనకారులు అనేటువంటి వారు ట్రాన్స్లేటర్లు, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదానికి కాస్త ఎక్కువగా తక్కువగా ఊహాతీతంగా ఊహాత్మకంగా చెప్తారు. కానీ జ్ఞాని తాను ఏమి దర్శించాడో దాన్ని చెప్తాడు. భారతీయమైనటువంటివన్నీ, అటు టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం కానీ, ఎస్ట్రానమీ కానీ, ఎస్ట్రాలజీ కానీ, ఇప్పటి వరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి రెవల్యూషన్స్ అంటామే, ఇవన్నీ కూడా మహర్షుల దర్శనాలు. మహర్షుల టైంలో పుస్తకాలు లేవు, కంప్యూటర్లు లేవు, కెలడియోస్కోప్స్ లేవు. వరాహమీరుడు ఇక్కడ కూర్చొని గగనాంతరాలలో దాగి ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని వివరించి చెప్పాడు. భూమి లోపల ఎక్కడ నీళ్లుంటాయో నడుస్తూ చెప్పచ్చు అన్నాడు. వజ్ర సంఘాతం అన్నాడు సిమెంట్ని, వజ్ర లేపనం అన్నాడు మోర్టార్ని. కాబట్టి భారతీయమైనటువంటి వైజ్ఞానిక భాండాగారంలోకి మనం ఒక్కసారి గనక కన్ను విప్పి చూడగలిగితే మన వృత్తులు చేసుకుందాం, మన ప్రవృత్తులతో జీవనయాత్ర చేద్దాం. కానీ నివృత్తి మార్గానికి మాత్రం కేవలం భారతదేశము, భారతీయత, భారతీయ వాంగ్మయ సంపుటి, మహర్షుల యొక్క ఆ అనుగ్రహ వరదానం, ఇవన్నీ కూడా మనందరినీ కూడా నడిపించు వచ్చినాయి, రాబోయే తరాన్ని కూడా నడిపిస్తాయి అనేటువంటి ఒక ఆశని, ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి సాగర్ గారికి మనం ఈవేళ నమస్కరించాలి. ఎందుకంటే ఏదో ఆయన సంపాదించుకొని సుఖభోగంతో గడిపేసి అందరూ నడిచినట్లే జీవితాన్ని కాస్త నడిపి కాసేపు గడిపి వెళ్ళిపోతే అది ఉదాత్త జీవితం కాదు. జీవితాన్ని నడపకూడదు, గడపకూడదు, జీవితాన్ని జీవించాలి. ఇది భారతీయమైన మూలతత్వం. చూడండి, కందుకూరి శివానందమూర్తి గారు వారు ఒక మాట చెప్పారు. మీరు దేహం ఉంది, ఇక్కడ దైవం ఉన్నదని నమ్మకం ఉంది, కానీ ఈ రెంటి మధ్య ఒక దేశం ఉన్నదని మాత్రం మర్చిపోకండి. దేశం వాస్తవికత, దైవం ఒక ఊహ, అంతే కదా. దేహమా ఉంటుందో ఉండదో తెలియదు, ఇది ఎప్పటికైనా పోయేదే. రెండు, ఒకటి కనపడనిది, రెండోది కనపడుతున్నా పోయేదాని మధ్యలో దేశము నిత్యము, సత్యము, శాశ్వతము. ఆ దేశంలో నుంచి వచ్చినటువంటి ఈ మహర్షి సంతతి అంతా కూడా మనకి ఇచ్చినటువంటి వాంగ్మయ ధారని ఒడిసిపెట్టి గుక్కెడు గుక్కెడుగా మనం కూడా స్వీకరిస్తూ మళ్ళీ మన తర్వాత తరానికి ఈ జాతి యొక్క వైభవాన్ని, ఈ ఆంధ్ర భాషని, ఈ తెలుగుతనాన్ని, ఈ తెలుగులో మాటను దాగినటువంటి దానిని మనం అందరం కూడా అందించుకోవాలని నేను కోరుకుంటూ చివరగా ఒక్క మాట చెప్తాను. విశ్వనాథ్ సత్యనారాయణ గారిని వారణాసిలో అడిగారు, అయ్యా సంస్కృతానికి ఈ ఆంధ్రానికి ఏమిటి పోలిక, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, రెండు అప్పచెల్లెళ్ళు అన్నారు. అప్పగారింటికి చెల్లెలు వెళ్ళినా, చెల్లెలింటికి అప్పగారు వెళ్ళినా 4 రోజులు ఉండవే అంటుందిట ఆయన చెప్పిన మాట. అన్నదమ్ముల ఇళ్ళ కనుక వెళితే ఇప్పుడే ఎందుకు వచ్చావురు అంటాట అన్నగారు. కాబట్టి ఆ భాషలు కలవు. కలిసి హృదయంతో కూడి జీవించేది ఏది అంటే సంస్కృతము, తెలుగు. మూలం సంస్కృతము, ఆంధ్రము. కాబట్టి మను చరిత్రలో పద్యం ఉంది, అటాచ్ అని కాంచే, 3 పదాలు, తర్వాతంతా సంస్కృతమే.
అటదని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లట దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేడు కరకంపిత సాలము శీతశైలమున్. ఇది పద్యం. అంటే హిమాలయాల దగ్గరికి ఈయన వెళ్ళలే, అలసాని పెద్దన గారు ఇక్కడే ఉన్నారు. కానీ హిమాలయాలలో ఏం జరుగుతున్నదో ఆ పద్యం నిండా రాశారు, ఆశ్వాసం అంతా రాశారు. అంటే కవి దార్శనికుడు, కవి రచయిత కాదు, రచయిత వేరు, కవి వేరు, పండితుడు వేరు, పండితమన్యుడు వేరు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ తెలుగు భాషా వైభవాన్ని మనం కాపాడుకోవాలని ఏదో ఒక సందర్భంలో రవీంద్ర భారతిలో ఒక ఆయన అన్నారు, అల్లసాని పెద్దన గారి తర్వాత సంస్కృతంలో తెలుగు పద్యం రాయేసిన వాడు ఎవడూ లేడే అని ఆయన వాపోయినారు. వాపోతే ఆ రోజు నేను ఒక పద్యం గుర్తు చేశాను. పూర్వాంభోనిధి కాళహస్తి నగరి శ్రీమన్మహేంద్రాచల శ్రీశైల ప్రముఖ త్రిలింగ శిఖరి ప్రాతర్నవోషస్విని కృష్ణాకంకణ కింకిణి ఝణఝణద్ గోదావరి కాంచిక ద్రాక్షాపేశల వాంగ్మయి విజయతాం త్రైలింగ పృథ్వీస్థలి. తెలుగునాట తెలుగు 3 ప్రాంతాల నుంచి ఓంకారనాదం వినిపిస్తుంది. ఈ ఓంకారము ప్రథమాక్షరము, దానిలో నుంచి పుట్టినదే ఆంధ్రము, ఆ ఆంధ్రము తెలుగైంది అని అనేకమైనటువంటి విశేషాలన్నింటినీ మనం తెలుసుకునే దిశగా తర్వాత తరానికి ఊతము సహాయము అందిస్తున్నటువంటి విద్యాసాగర్ గారికి ఈ సభ నమస్కరిస్తున్నది. మేము ఇంతకాలం గడిచి వచ్చాం గనక, మేము 70 దాటిన వాళ్ళం గనక మాకు పెద్దరికం వచ్చింది, మేము పెద్ద మనుషులం అయిపోయినాం. కాబట్టి ఈ సభని ఆశీర్వదించమన్నారు గనక మన పూర్వీకులైన మహర్షులు, ఋషులు, దార్శనికులు, తత్వవేత్తలు, విజ్ఞాన జ్ఞాన సేముషి దురంధరులు వీళ్ళందరూ కూడా ఈ భవ్య జాతిని నవ్య జాతిని నిండుగా ఆశీర్వదించాలని నేను మనస వచస శిరస కోరుకుంటూ ఇతిశం. అందరికీ నమస్కారం. ఎందరు విజ్ఞుల మధ్య పండితుల మధ్య కూర్చుంటే నాకు కొంచెం భయంగా సందేహంగా అనిపిస్తోంది. ఒక కథ గుర్తుకొస్తోంది. 2500 సంవత్సరాల క్రితం సోక్రటీస్ బతుకున్న రోజుల్లో ఆయన శిష్యులతో సంవాదం చేసేవాడు. ఆయన ఉపన్యాసం ఇచ్చేవాడు కాదు, పాఠాలు చెప్పేవాడు కాదు, కేవలం చర్చల ద్వారా జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేసేవాడు. ఓ 20 ఏళ్ల పాటు అలాగా ఆయన ఇతర శిష్యులు వాళ్ళ మాటలు విన్నటువంటి శిష్యుడు లేచి, అయ్యా 20 ఏళ్ల పాటు నేను చాలా జాగ్రత్తగా మీ అందరి చర్చలు మాటలు వింటూ ఉన్నాను, ఒక్కసారి కూడా నోరు తెరవలేదు. అలా నోరు తెరవకుండా ఉంటే మంచిదా చెడ్డదా అని అడిగట. అనితర సాధ్యమైన శైలిలో ఆ మహాతత్వవేత్త సమాధానం చెప్పాట. సార్వకాలీనమైన సమాధానం, సార్వజనీయమైన సమాధానం. ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్, యు ఆర్ ఎ ఫూల్. ఇఫ్ యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఎ వైజ్ మ్యాన్ అన్నట్ట. కొంచెం టైం పట్టిందట అందరికీ అర్థం కావడం కోసం. నీవు విజ్ఞుడమైనట్లయితే, నీ పలుకుల వల్ల 10 మందికి ప్రయోజనం సిద్ధించే అవకాశం ఉన్నట్లయితే, నీ విజ్ఞత నీలోని దాచుకునేందుకు నువ్వు ఒక మూర్ఖుడవి. నువ్వు స్వతహాగా మూర్ఖుడమైనట్లయితే, నీ మాటల వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేకపోయినట్టయితే, నీ మూర్ఖత్వాన్ని నీలో దాచుకున్నటువంటి విజ్ఞుడు నువ్వు అన్నట్టాను. ఇప్పుడు నా సమస్య ఏంటంటే మూర్ఖత్వాన్ని నాలో దాచుకోవాలి. అందుకని క్లుప్తంగా మరి మీరు అడగవచ్చు, ఎందుకు వచ్చావా అంత మూర్ఖత్వం అంటే అని చెప్పని. 3 కారణాలుగా వచ్చాను. మొట్టమొదటిది భాష. మన సమాజంలో, ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, రకరకాల విభజనలు ఉన్నాయి. కులం, మతం, భాష, ప్రాంతం, పార్టీ, వర్గం, రకరకాలుగా. వీటిలో సహజమైన విభజన భాష. ఎందుకంటే మనిషికి మానవ సమాజానికి మధ్య బొడ్డుతాడు భాష. భాషను నేర్చుకునే జాతికి భవిష్యత్తు ఉండదు. మన సాగర్ గారు వారి బృందం వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నాం. తెలుగు తెలియకపోవటం చాలా గొప్ప అనుకున్న మూర్ఖత్వం విరాజిల్లుతున్న సమాజంలో మనం ఉన్నాం. తెలుగు తెలియకపోతే ఆంగ్లం బాగా వస్తుందని భ్రమలో ఉన్నాం మనం. ఒక భాష మీద పట్టు లేకుండా మరో భాష రాదు. భాష కేవలం మాట్లాడడం కోసం కాదు, ప్రాస కోసం కాదు, అందం కోసం కాదు, అలంకారం కోసం కాదు, భావ ప్రకటన కోసం. అంతేకాదు, భాష మీద పట్టు లేకపోతే మేధస్సు మీద పట్టు లేదు. ప్రపంచంలో అపారమైన మేధస్సుండి సమాజాన్ని అశేషంగా ప్రభావితం చేసిన మహనీయులందరూ, శాస్త్రవేత్తలు కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు, ఏ రంగంలో అయినా సరే భాష మీద పట్టు లేకుండా ప్రభావం చూపెట్టిన వాళ్ళకు కూడా లేరు. ఈ దేశంలో ఇన్ని భాషలున్న 22 భాషలున్న రాజ్యాంగంలో
కానీ ఏ భాష వాళ్ళకు కూడా తమ భాష పట్ల ఇంత చులకన ఉండదు తెలుగు వాళ్ళకు ఉన్నంత. ప్రభుత్వంలో కూడా ఎల్విని అడగండి, తెలుగులో రాస్తే చాలా నామోషి, తెలుగులో సంతకం పెడితే చాలా నామోషి. మన ప్రజలకి అర్థం కాని భాషలో, మనకి తెలియని భాషలో మనం వాగి వాళ్ళని చావగొట్టడం. ఈ మధ్య ఒక హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో కొంత భాగాన్ని పత్రికల్లో వేశారు బ్రహ్మానంద్ గారు. 2-3 వాక్యాలు వేశారు. ఒక్క వాక్యం కూడా మెడమే తలకానాడికి అర్థం కాదు. ఆయన హైకోర్టు న్యాయమూర్తి, తెలియని భాషలో ఆయన తీర్పు. ఇంగ్లీష్ మీడియం అంటున్నాం. నా మటుకు నేను నిజాయితీగా చెప్తున్నాను కదా, 40 ఏళ్ళుగా నేను చదివింది, రాసింది, ఆలోచించింది అత్యధికంగా ఇంగ్లీష్లో, ఆలోచించేది ఇంగ్లీష్లో. అనుక్షణం నేను మాట్లాడుతున్నప్పుడు తెలుగు అనువదిస్తుంటాను, తెలుగులో కూడా రాస్తాను, కానీ అనువదితులు రాస్తుంటాను. ఇంగ్లీష్ వద్దని నేను అంటలే, కానీ ఇంగ్లీష్ మీడియం అన్న పేరుతో ఇంగ్లీష్ తెలియని పిల్లలకి, ఇంగ్లీష్ తెలియని పంతులు ఇంగ్లీష్లో పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఇంగ్లీషు రాక, తెలుగు రాక, విషయం బోధపడక పనికిరానే వాళ్ళని తయారు చేస్తున్నాం సమాజంలో. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు నేను ప్రేమిస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళతో ప్రేమిస్తున్నాం, దాన్ని వద్దని ఎవరు అనరు వాళ్ళ సమాజంలో. కానీ పిల్లలకి ఏ భాషలో అర్థమవుతుందో, చుట్టూ ఉన్న సమాజంతో ఏ భాషలో సంపర్కం ఉందో ఆ భాషలో మనం పాఠాలు చెప్పకుండా తొలి కొద్ది సంవత్సరాల్లో ఆ పిల్లవాడి లేక ఆ పిల్ల మేధస్సు వికసిస్తుంది అనుకుంటే మన మూర్ఖత్వం తప్ప ఇంకేం లేదు. ఈవేళ మన దేశంలో ఉన్నంత పరమ దారుణంగా పాఠశాల విద్య ప్రపంచంలో అతి కొద్ది దేశాల్లో ఉంది. ఏ పెద్ద దేశంలోనూ ఇంత దారుణమైన విద్య లేదు. ఇది ఒక్కటే కారణం కాదు, కానీ భాష ఒక కీలకమైన కారణం. అర్థం కాని విషయాలు అర్థమవని భాషలో అర్థం కాకుండా చెప్పినట్టు నటించి, బట్టి పడితే కాపీ కొడితే చాలనే పరిస్థితి కల్పించి బతుకుల్ని నాశనం చేస్తున్నాం, ఈ సమాజ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు భాష మీద మమకారాన్ని పెంచాలి. అటు సాంకేతిక విజ్ఞానాన్ని, ఇటు ఆహ్లాదాన్ని భాషతో కలపాలి. ఆ ప్రయత్నాన్నే ఈవేళ సాగర్ గారు వారి బృందం చేస్తున్నారు. అందుకోసం నేను వచ్చాను మొట్టమొదటి. రెండోది సంస్కృతి. ఒక అసాధారణమైన సంస్కృతి ఉంది. ప్రతి సంస్కృతిలో, సాంప్రదాయంలో చాలా గొప్పతనం ఉంటుంది, కొంత మూర్ఖత్వం ఉంటుంది. సంప్రదాయం పేరుతో కులం ఉన్నది, కుల వ్యవస్థ, కులం పేరుతో విచక్షణ ఉన్నది, దాన్ని తిరస్కరిద్దాం. సాంప్రదాయం పేరుతో మూఢనమ్మకాలు ఉన్నాయి, దాన్ని అణిచివేద్దాం. సాంప్రదాయం పేరుతో లింగ వివక్ష ఉన్నది, దాన్ని తిరస్కరిద్దాం. కానీ సాంప్రదాయాన్ని తిరస్కరించామనే వాడు మూర్ఖుడు. ఆ పునాదులు లేకుండా బతకాలనుకునేవాడు గాలిలో దీపం పెట్టేవాడు. ఎవరో ఒక పెద్ద ఆయన, ఒక విజ్ఞుడు చెప్పారు, చాలా ఏళ్ల క్రితం ఆయన ఇండోనేషియా వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కూడా రామాయణము, అయోధ్య, ఆ పేర్లు కానీ లేకపోతే సంస్కృతి కానీ కనిపించింది. ఆయన ఆశ్చర్యంగా, మీది ఇస్లాం మతం కదా, ఈ గొడవ అంతా ఏంటని అడిగట. ఆయన చాలా గర్వంగా చెప్పాట, ఇండోనేషియన్ నాయకుడు, ఇస్లాం ఈజ్ అవర్ రిలీజన్, అవర్ ఫెయిత్, రామాయణ ఈజ్ అవర్ కల్చర్. ఆ విషయం మర్చిపోయినాం మన విదేశంలో. అదేదో నామేష అన్నట్టుగా సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాం. ప్రపంచానికి ఈవేళ సున్నాన్ని ఇచ్చింది అంటే, దశాంశ నిర్మాణం చేసింది అంటే ఈ జాతి. ఓ ఆర్యభట్టుడు, ఓ బ్రహ్మగుప్తుడు. వాళ్ళ నుంచి ఈ ఇండియన్ న్యూమరల్స్, భారతీయ ఈ అంకెలు, ఇక్కడి నుంచి ఓ భారతీయుడు, ఒక బౌద్ధాన్ని స్వీకరించిన వాడు అబ్బాసిడ్ క్యాలిఫేట్లో అక్కడ ఉన్నత స్థానానికి వెళదామని చెప్పని అక్కడికి వెళుతూ ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళాడు, బ్రహ్మగుప్తుడి గ్రంథాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ దాన్ని అనువదించారు. క్వారిజ్మీ అని చెప్పిన ఒక పర్షియన్. అనువాదంలో చాలా పొడుగాటి శీర్షిక ఉన్నది ఆ పుస్తకానికి. దానిలో ఆల్ జబర్ అనే మధ్యలో ఉంటుంది. అంత పొడుగు పలకలేక ఆ పుస్తకాన్ని ఆల్ జబర్ అంటారు అరబిక్లోకి. యథాతథంగా బ్రహ్మగుప్తుడి పుస్తకాన్ని అనువదించాడు. అక్కడి నుంచి 12వ శతాబ్దంలో ఫ్యాబునిక్స్ ఇతరుల ద్వారా ఇటలీకి పోయింది.
అక్కడి నుంచి డవిన్సీ అందుకున్నాడు, లియోనార్డో డవిన్సీ. అక్కడి నుంచి యూరోప్కి వెళ్ళింది. అది లేకపోతే ఆధునిక గణితం లేదు. ఆ ఆల్జబర్ అన్న పేరు నుంచి ఆల్జిబ్రా వచ్చింది, ఆల్జబర్ అన్న పేరు నుంచి ఆల్గారిథం వచ్చింది. మూలం ఈ సమాజం నుంచి, ఈ గడ్డ నుంచి వచ్చింది. మన సంస్కృతిలో పొరపాట్లను సవరిద్దాం, కానీ దానిలో ఔన్నత్యాన్ని గుర్తించకుండా మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఉంటే మన మూలాలను కోల్పోతే నష్టపోయేది ఈ సమాజం, మన భవిష్యత్తు. కాబట్టి సంస్కృతిని గౌరవించాలి, దానిలో ఉన్న గొప్పతనాన్ని పెంచాలి, దానిలో ఉన్న మూర్ఖత్వాన్ని నిర్జించాలి. మూడోది, మరేమండి రామాయణం, మహాభారతం, ఈ సంస్కృతి అంతా దేవుడు, దైవత్వానికి సంబంధించినది. దేవుడికి సంస్కృతి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. నా మటుకు నేను సంశయవాదిని, అగ్నాస్టిక్. నాకు తెలియదు దేవుడు నాడు తెలియదు. చిన్ననాడు మా తల్లిదండ్రుల పాటు నేను కూడా పూజలు చేసేవాడిని. గణేష్ చవితి నాడు వినాయకుడి కథ చదివేవాడిని. ఎప్పుడో 13 ఏళ్ల వయసులో బెట్టిన డ్రెస్సులు చదవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి నాకు పెద్దగా సంబంధం లేదని అనిపించింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు దేవుడికి ఉన్న సంబంధం మ్యూచువల్ నాన్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు నన్ను గురించి పట్టించుకోకపోతే నేను కూడా దేవుని గురించి పట్టించుకోను, ఆయన సంగతి ఆయన చూసుకునేవాడిని. కానీ దేవుడు ఉండక్కర్లే. మన సాంప్రదాయంలో అతి గొప్ప వాక్యం నాకు నచ్చింది ఏమిటంటే, ఋగ్వేదంలో ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే. విజ్ఞులు బహురూపాల్లో సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు, దారులు వెతుక్కుంటారు. ప్రపంచ తార్కిక చింతనలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంతటి లోతైనటువంటి అవగాహనతో ఎక్కడ సత్యం ఉన్నా వెలికి పట్టుకుంటాం, సత్యం కోసం దారిని వెతుక్కుంటాం అని చెప్పిన వాళ్ళు లేరు. అందుకే ఈ దేశం 2500 సంవత్సరాల క్రితం యూదులు ఈ దేశానికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంతియుతంగా వాళ్ళ సంప్రదాయాన్ని నడపగలుగుతున్నారు. జీసస్ క్రైస్ట్ శిలువను ఎక్కిన కొద్ది కాలంలోనే సెయింట్ థామస్ ఈ దేశానికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రైస్తవులు శాంతియుతంగా తమ మతాన్ని, తమ విశ్వాసాలని అమలు చేసుకోగలుగుతున్నారు ఆటంకం లేకుండా. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకి వెళ్ళిన తర్వాత కేవలం 1-2 దశాబ్దాలకి అరబ్బులు ఇక్కడికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్లాంని దేశంలో ఏ రకమైన అడ్డంకి లేకుండా చేసుకోగలుగుతున్నారు. లొంగిపోకుండా అందరికీ అవకాశం ఇచ్చినటువంటి జాతి ఇది, అన్నిటిని ఇముడ్చుకున్న జాతి ఇది. చాలామంది మన సాంప్రదాయంలోకి వెళితే, మన రామాయణ మహాభారతంలో పిల్లలకు చెప్తే ఏదో మన మతాన్ని చెప్తున్నాం, మరొకటి చెప్తున్నాం అన్నటువంటి పొరపాటు భావంతో ఉన్నారు. ఇందాక వారు చెప్తున్నారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని గురించి. ఇదే గడ్డ మీద, తెలుగు గడ్డ మీద శ్రీమద్ రామాయణ విశ్వవృక్షం అని చెప్పి ముప్పాడు రంగనాయకం గారు రాశారు. ఎవరు ఆయుధాలు పెట్టామని కొట్టలేదు, ఎప్పటికి కూడా ఎవరు సజీవంగా ఉన్నారు. ఈ మధ్య ఫోన్లో మాట్లాడాను. వారి భావం వారిది, వారు అనుసరించేవారంటే అనుసరించేవాడిని, అభ్యంతరం లేదు. ఎంత ధీమా కావాలి దానికి, ఆ భావానికి. ఎలాంటి భావాన్ని అయినా సరే, ఎలాంటి విమర్శను విమర్శించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఒక దూరదృష్టి ఉన్న, అందరినీ సమ్మిళితం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి సమాజం మనది. కాబట్టి మనం నమ్మిన దేవుడితోనో, నమ్మిన సిద్ధాంతాలతోనో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ 3 ఈవేళ సమాజంలో అందరికీ అర్థం కావాలి. ఇందాక దేశం గురించి మాట్లాడారు విఎస్ఆర్ మూర్తి గారు. ఒక జాతి అంటూ ఉన్నది, 145 కోట్ల మంది ఉన్నారు. ఎప్పుడో బాలగంగాధర తిలక్ అన్నాడు, దేవరకొండ బాలగంగాధర తిలక్, ప్రార్థన అనుకుంటాం గీతంలో అన్నాడు ఆయన. ఈ దేశం ఆనాడు 40 కోట్ల మంది నిజమైన ప్రాణం ఉన్న మనుషులున్న దేశం. ఈ దేశం గజానికో గాంధారికుడుకున్న విచిత్ర సౌధం. ఈ దేశం కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలు అనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. ఈ దేశం ఉంది, ఈ దేశంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం అన్నది. మానవ ఇతిహాసంలో తొలిసారిగా అందరి అవకాశాలని పెంచి, పేదరికాన్ని తొలగించి, వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వికసింపజేసి, నివారించదగ్గ క్లేశాన్ని నిర్మూలించే అవకాశం ఈవేళ ఈ శతాబ్దంలో మనకున్నది. అందుకు భాషని, సంస్కృతిని, తర్కాన్ని ఆయుధంగా వాడతామని ఆశిస్తూ, దాన్ని ఈ దేశంలో ఉన్న పిల్లలకి
తెలుగునాట ఉన్న పిల్లలందరికీ కూడా సులభంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా అందించేటువంటి అద్భుతమైన ప్రయత్నం చేసినటువంటి సాగర్ గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తూ ఒక్కటే కోరిక, అభినందించడంతో పాటు పోషించండి. ఓ సినిమాకి 500 ఖర్చు పెడుతున్నాం, సినిమాకి వెళ్ళొద్దని అంటలే. మా శ్రీమతి ఎప్పుడు చెప్తూ ఉంటుంది, చెత్త సినిమాలు కూడా ఎందుకు చూస్తామని చెప్పండి, పాపం కష్టపడి తీశారు కదండి, చూడకపోతే ఎట్లా అని చెప్పండి. సినిమాలు చూడదండి అంటలా. ఒక సినిమాకి 500 ఖర్చు పెట్టేది ఓ సంవత్సర కాలం భాష నేర్చుకోవడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? అంత కష్టంగా ఉన్నాం మనం. ఒకరోజు రెస్టారెంట్కి పోయి ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తే 500 రూపాయలు అయ్యేది. మన సంస్కృతిని కాపాడుకోవటం కోసం, పిల్లలకి ఆ పునాదులు ఇవ్వడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? పోషించాలి. మాటలు చాలు. ముఖ్యంగా ఆ మాట చెప్పడం కోసం నేను వచ్చాను. దీన్ని తెలుగు ప్రజలు ఆదరిస్తారని, అన్ని భాషలకు విస్తరించినప్పుడు ఈ దేశ ప్రజలు ఆదరిస్తారని, లబ్ధిని పొందుతారని మనసారా ఆశిస్తూ మరోసారి మంచి ప్రయత్నానికి గుండె జ్యోతులను అభినందనలు తెలియజేసుకుంటూ మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రధానంగా సాగర్ గారిని, వారి మిత్ర బృందాన్ని అభినందించడానికి మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్టుగా విద్యార్థి దశ నుంచి తెలుగు భాష నేర్చుకోవడం వల్ల ఎలాంటి మేలు ఆ పిల్లల యొక్క మేధాశక్తి మీద ప్రభావితం చేస్తుందో అనేక శాస్త్రీయ కోణాల నుంచి రాసిన రీసెర్చ్ పేపర్స్ మనకున్నాయి. అందులో ప్రత్యేకంగా 10 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకి మనం అందించిన విద్యనే జీవితాంతం కూడా ఉపయోగపడుతుందని అనేక పరిశోధనల ద్వారా తెలుస్తున్నది. ఆ వయస్సులో ఇవాళ మనం ఈ తెలుగు భాష, కొన్ని చోట్ల హిందీ, ఇంకొక పక్క ఇంగ్లీషు, అన్ని భాషలు ఆ వయస్సులోనే ప్రవేశపెట్టి పిల్లల్ని సతమతం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో నేను ఈ మధ్యనే చూశాను, ఒక పాఠశాలకు వెళితే వాళ్ళందరూ రేపు మార్చి నెలలో 10వ తరగతి పరీక్షకు వెళ్తున్నారు. మీరు నమ్మరు, ఒక 25 మంది ఉన్న క్లాసులో ఒక 3 మాత్రమే ఒక పాఠ్యాంశంలో హిందీ వాళ్ళకున్న వాచకంలో మొదటి 4 పదాలు చదవగలిగారు. కేవలం 3 మాత్రమే చదవగలిగారు ఆ క్లాసులో. ఎందుకు వాళ్ళకి ఆ భాష తీసుకురావడం? ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఉత్తర భారతానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు వాళ్ళకి హిందీ ఈ వయసులో తీసుకురావడం? మనం ఏమిటంటే ముందు నుంచి మనం చూస్తున్నది, మన ప్రత్యేకంగా తెలుగు వాళ్ళలో మనకి అత్యాశ, అన్నీ మన పిల్లలకు వచ్చేయాలి అని వాళ్ళ నెత్తి మీద కుమ్మరిస్తూ ఉంటాం ఈ సబ్జెక్ట్స్ అన్నీ. తెలుగు భాష మాత్రం మర్చిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సాగర్ గారు ఈ శాస్త్రీయ కోణంతో, శాస్త్రీయ ఈ ప్రమాణాలతో, ఈ పరిజ్ఞానంతో పిల్లలకి తెలుగు ఎలా నేర్పించాలి అనే ఉద్దేశంతో తయారు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వారిని అభినందిస్తూ, సమాజంలో ఇంకా అనేక మంది వివిధ రకాలుగా భాషకి సేవ చేస్తున్నారు. ఉదాహరణకి శ్రీ చల్లా సాంబిరెడ్డి అని ఒక ఆయన పావన సేవా సమితి అని పెట్టుకుని మన దగ్గరున్న శతక సాహిత్యం అంతా కూడా ఒక 3 వాల్యూమ్స్గా దాన్ని సంకలనం చేసి ఆయన ఉచితంగా కొన్ని వేల ప్రతులు పంపిణీ చేశారు. నాకు జ్ఞాపకం, నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో తెలుగు అధ్యాపకులందరినీ కూడా చేర్చి వారికి ఈ గ్రంథాలన్నీ అందించి పిల్లల మధ్యన పోటీలు నిర్వహించారు. ఆ పోటీలు నిర్వహించిన తర్వాత బహుమతి ప్రదానానికి మళ్ళా నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. ఆ రోజు మొట్టమొదటి బహుమతి పొందింది ఒక ముస్లిం బాలిక. వీళ్ళు అందరూ హిందువులు వస్తారనే దృష్టితో వీళ్ళు తీసుకొచ్చిన బహుమతులన్నీ రాముల వారి ఫోటో, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో, ఇలాంటి ఫోటోలన్నీ తీసుకుపెట్టుకున్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందేమో ముస్లిం అమ్మాయి. వీళ్ళు సందేహిస్తున్నారు ఏం చేయాలో అని. సాంబిరెడ్డి గారు వారి మిత్రులు, ఆ తల్లిగారు వచ్చి, ఆ పిల్ల తల్లిగారు వచ్చి
మాకేం ఇబ్బంది లేదండి, మాకు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఇవ్వండి, మేము తీసుకెళ్తాం ఇంటికి అంది. తెలుగు భాష అంత చక్కగా ఎవరైనా నేర్చుకోగలుగుతున్నారు, అంత చక్కగా ఉచ్చరించగలుగుతున్నారు. సాంబిరెడ్డి గారు లాంటి వాళ్ళు అనేక మంది సమాజంలో ఉన్నారు. అలాగే ఈ మధ్యనే ఒక ప్రముఖ జర్నలిస్ట్ మదన్ గుప్తా గారు ఇందాక జేపీ గారు చెప్పిన అంశాలన్నీ కూడా చక్కగా సంకలనం చేసి భారతీయ వైభవం అని చెప్పి ఒక మంచి గ్రంథం తీసుకొచ్చారు. ఎన్ని అంశాలు అందులో ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోతాం అసలు. అవి తీసుకుని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కావచ్చు, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళు తీసుకుంటే అవి రిసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద వాటిని వాళ్ళు తయారు చేసి ఇంకా మున్ముందు పిల్లల చేత పరిశోధనలు చేయించవచ్చు. అలాగే మన వేదంలో, మన ఉపనిషత్తుల్లో ఉన్న అనేక వాక్యాలకి నానార్థాలు తెలియట్లేదు. శాస్త్రీయ కోణం నుంచి అంతకంటే ఎవరు చూడట్లేదు. ఒకానొక పెద్ద మనిషి ఆ ఉపనిషత్తులో ఉన్న వాక్యాలు కొన్ని తీసి జాగ్రత్తగా పరిశీలన చేసి తయారు చేసిన ఒక పదార్థం డిఆర్డిఓ వాళ్ళకి అందించగా ఆ పదార్థాన్ని భారతీయ విమానాల మీద జల్లితే అది విదేశీయుల రాడార్లో విమానం కనిపించట్లేదు. అంత అద్భుత శక్తి ఆయన ఆవిష్కరించగలిగారు. కాబట్టి మన సంస్కృతి, మన వాంగ్మయంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో మనకి ఎవరికీ తెలియటం లేదు. మనందరం కూడా ఏదో చదివేశాం, జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ చదువుకుంటూ పెరిగిపోయాం. ఇవాళ మనం ఎవరినైనా మనని కనబడి ఏమయ్యా నీకు భాష రాదు కదా, ఇది లేదు అది తెలియదు అంటే చిన్నపోతాం అని చెప్పి కొన్నిసార్లు ఇలాంటి సభలకు కూడా కొంతమంది దూరం అవుతున్నారు. ఎందుకంటే ఈ విషయాలు ఏవి చదవట్లేదు. కనీసం రిటైర్మెంట్ తర్వాత నాలాగైనా చదివితే బాగుంటుంది. మనం తప్పకుండా ఇలాంటి సాగర్ గారు లాంటి వారి యొక్క ప్రయత్నాల్ని మనందరం కూడా సమర్థిద్దాం, అందరికీ చేరవేద్దాం. ఇందాక జేపీ గారు చెప్పినట్టుగా కనీసమైన ఆర్థిక వెసులుబాటు ఇలాంటి వాటికి కలగడానికి మనందరం కూడా దోహదపడదాం. స్వామి వివేకానంద చెప్పినట్టుగా సామాన్య మానవుడు కేవలం 2% మాత్రమే మేధాశక్తి వినియోగిస్తున్నాడు జీవితకాలంలో అని ఆయన చెప్పారు. కేవలం 2% మాత్రమే. అందుకే స్వామి వివేకానంద మీ అందరికీ తెలుసు, ఆయన ఏకసంతాగ్రాహి. ఆయన గ్రంథాలయంలో పుస్తకం తీసుకుని ఒకసారి తిరగేసి గ్రంథాలయంలో మళ్ళా వెనక్కి ఇచ్చారట. ఇచ్చిన ఆయన లైబ్రరీని అడిగాడు, ఏమయ్య చదివేశావా అన్నాడు. చదివేశాను అన్నాడు. ఆయన తీసి ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పగలిగాడట. ఒకసారి చూసి ఆయన గ్రహించగలిగాడు. అంత అద్భుతమైన మేధాశక్తి మనందరికీ ఉండి దాన్ని వినియోగించుకోలేకపోతున్నందుకు మనందరం దుఃఖిస్తూ కాలయాపన చేయకుండా ఇలాంటి వాటిల్లోకి మన పిల్లల్ని ప్రవేశపెట్టగలిగితే తప్పకుండా ప్రయోజకులవుతారు. భవిష్యత్ తరాలందరికీ కూడా ఒక జీవితంలో ఎలా ఉపశమనం పొందాలి, ఒక చక్కని సంగీతం వినటానికి, చక్కని సాహిత్య విషయాల్ని తెలుసుకుంటూ జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులకి, కష్టాలకి ఎదురవ్వడానికి కనీసంగా ధైర్యం ఏర్పాటు చేసుకోవడానికి, స్వయం ప్రతిపత్తి కలగడానికి మన మాతృభాష ఎంతగానైనా దోహదపడుతుంది. కాబట్టి మనందరం కూడా సాగర్ గారు లాంటి వారి యొక్క ఈ అద్భుతమైన సృష్టిని మనందరం కూడా ఆమోదిస్తూ వారిని వెన్నంటి సహాయపడదామని అందరికీ పిలిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దల పక్కన నుంచోటానికి కాదు, కనీసం దూరం నుంచి వారిని చూడడానికి కానీ ఏ అవకాశము లేని ఒక సామాన్యమైన చిన్న ఎంఏ చదువుకున్న అమ్మాయిని మాత్రమే నేను. అనుకోకుండా సోషల్ మీడియా వల్ల వీరందరి పక్కన కూర్చుని వారితో పాటు ఈ స్టేజ్ మీద మాట్లాడే ఒక అవకాశాన్ని పొందాను. పూర్తిగా సోషల్ మీడియాకే ఈ క్రెడిట్ ఇచ్చేయాలండి. అయితే మహాభారతం, భాగవతం, రామాయణం, ముందుగా చెప్పవలసినటువంటి ఆదికావ్యం రామాయణం గురించి ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాము అన్నమాట నేను కూడా అనుకుంటూ ఉండేదాన్ని, కానీ నాకు అది క్రియారూపం దాల్చలేకపోయింది. అయితే చాగంటి ప్రసాద్ గారు మాకు ఒక స్నేహితులు, వారు ఒకసారి ఈ విషయం చెప్పి నాకు లిపి యాప్ని నా ఫోన్లో డౌన్లోడ్ చేయించారు. మీరు ఏదైనా చూడండి, ఈరోజు ఒక 10 నిమిషాలు, ఇప్పుడు ఇందాక విన్న మాటే నేను ఆ రోజు విన్నా. చిన్నపిల్లల ఆటలాగా అనిపించిందండి నాకు.
కానీ 2-3 రోజులు ఆడిన తర్వాత నాకు తెలిసింది నాకేం పెద్దగా తెలీదు, ఇందులో చాలా ఎక్కువ విషయం ఉందని అర్థమైంది. భారతము రామాయణము అందరం తెలుసుకుంటూనే ఉంటాం ఎంతో కొంత. పైగా ఇటీవల ఏంటంటే ఈ 25-30 సంవత్సరాల్లో ప్రవచనకర్తల వల్ల యువత కూడా రామాయణ భారత భాగవతాల మీద ఎంతో కొంత అవగాహన కలిగే ఉంటుంది. పెద్దవారు శ్రీయుతులు ప్రాతస్మరణీయులు చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత గరికపాటి నరసింహారావు గారు, అలాంటి పెద్దలతో పాటు ఏమనాలంటే యువ ప్రవచనకర్త అనాలి కేసీ గారిని. అంటే అంత బాగా చాలా వివరంగా మైన్యూట్ వివరాలు కూడా పేర్లతో సహా ఇవాల్టి యువకులకి తెలిసే అవకాశం మనకి లభించింది. కానీ భాష మీద పట్టుండే అవకాశం బొత్తిగా లేదు. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మేమైనా మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉంటుంది. పెద్దవారు కాబట్టి జయప్రకాష్ గారు కానీ లేకపోతే సుబ్రహ్మణ్యం గారు కానీ చక్కగా ఎక్కువగా తెలుగు వచ్చేలా మాట్లాడారు. కానీ ఆ రకమైన ఇంగితము అవి ఈనాడు మాట్లాడే వ్యక్తులు ఎవరికి ఉండడం లేదు. భాషని మనం పట్టుకోవాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలని సాగర్ గారు భావించటము, వారు ఇలాంటి పెద్ద ప్రయత్నాన్ని తెలుగు జాతికి అంకితం చేసినట్లుగా ఇంత చక్కగా నలుగురు ముందు ఇక్కడ మన దేశంలో మన హైదరాబాద్లోనే ఈ యాప్ లాంచ్ చేయాలని అనుకోవటం కానీ చాలా అభినందించాల్సిన విషయం. దీనికి సాగర్ గారిని నేను ఇప్పుడే కలుస్తున్నాను, ఇంతకుముందు కలవలేదు. అప్పుడు నిజానికి మహాభారతం యాప్ని నేను ప్రమోట్ చేయవలసింది కూడా నాకు అవకాశం ఇవ్వలేదు మీరు. అప్పుడు నేను ఇంకో రకంగా మాట్లాడి ఉండేదాన్ని. అయితే ఇది మహాభారతం యాప్లోనండి కొన్ని జతపరచు అలాంటివి కొన్ని పాయింట్లు ఉన్నాయి. దుర్యోధనుడి కుమార్తె గబుక్కున ఎవరైనా చెప్తారా అండి? పెద్దవాళ్ళు కూడా మనకి తెలుసు కూడా జ్ఞాపకం రాదు. దుర్యోధనుడి భార్య మహాభారతం తెలుసు మనకి, కానీ దుర్యోధనుడి భార్య అంటే దుర్యోధనుడే గుర్తొస్తాడు, గాంధారి సూతుడు కాబట్టి. భానుమతి గారు అదిగో పెద్దవారికి తెలుస్తుంది, యంగ్స్టర్స్కి తెలిసే అవకాశం లేదు. ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ, తెలియడం కాదు మనకి తెలిసి కూడా ఇప్పుడు నాకు తెలుసు, నాకు వెంటనే జ్ఞాపకం రాలా. ఈ జ్ఞాపకం రాకపోవటం అనేది ప్రధానమైన విషయం. మనం అందరం బ్రెయిన్ ఫాగ్లో పడి కొట్టుకుపోతున్నాం. మన మెదళ్ళని అదే 2% కాదు ఇంకా తక్కువ, ఒక చుక్క పెట్టి 10 సున్నాలు పెట్టి ఆ తర్వాత 2 పెడితే ఎంత వాడచ్చో అంతే వాడుతున్నాం మనం. ఎందుకంటే ఈ బ్లూ లైట్స్కి ఎక్కువ అట్రాక్ట్, ఈ టీవీకి ఫోన్కి ఎక్కువగా వాటిలలో ఉండటం వల్ల ఏంటంటే బ్రెయిన్ పనిచేయటం మానేస్తుంది. మన చిన్నప్పుడు పదకేళి పద విన్యాసం అలాంటివి బాగా వచ్చేవి, ఏవో చేస్తూ ఉండేవాళ్ళం, కొంచెం బ్రెయిన్ యాక్టివ్గా ఉండేది. స్కూళ్ళల్లో కూడా ప్రశ్నలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి ఏం లేవు. లేకపోవడంతో ఏంటంటే బ్రెయిన్ వాడడం మానేస్తాం. దానివల్లే మనకు వచ్చేటువంటి ఆల్జైమర్స్, డిమెన్షియా లాంటి సమస్యలు ఎక్కువగా 40 years 40 ఏళ్లకే వచ్చేస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చెప్తారంటే మేనోపాజ్ వల్ల డిమెన్షియా రావచ్చు అని ఒక డాక్టర్ గారు చెప్తే ఇక అదే పాయింట్ చెప్తున్నారనమాట. నాకు కూడా కొంచెం డిమెన్షియా, అన్నిటికీ నేను మర్చిపోతున్నానంటారు, నాకు డిమెన్షియా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే 40 ఏళ్ళు వచ్చినాయి, మేనోపాజ్ వస్తుంది, అది సహజమైన విషయాలు కదా. అయితే మనం కనుక ఇలాంటి యాప్ ఏదైనా ఒకటి వాడుతూ ఉంటే దాంట్లోంచి బయటకు వస్తాం. ఒక 15 రోజుల పాటు మహాభారతం లిపి యాప్ని వాడాక నాలో చేంజ్ నాకు చాలా కనపడిందండి. నేను పేర్లకి తడుముకునేదాన్ని. మామూలుగా కథలు చెప్పేటప్పుడు నేను చాలా కథలు చెప్తా, అన్ని పేర్లు జ్ఞాపకం ఉంటాయి, కానీ కొన్నిటికి కొంచెం అంటూ ఉంటే కెమెరా ఆపేస్తారు. ఎలాగూ రికార్డెడ్ ప్రోగ్రామ్ కదా, నేనేం తడుముకుంటున్నానో ప్రజలకు తెలీదు, నేను అనర్గళంగా చెప్పేస్తున్నాను అనుకుంటారు. అంత కాదు, జ్ఞాపకం రావటం లేదు అలా తెలుస్తుంది అనమాట. కానీ యాప్ వాడడం మొదలుపెట్టిన తర్వాత అంటే లిపి గేమింగ్, నేను మహాభారతం ఒక్క కథ కూడా చదవలేదండి, నన్ను క్షమించాలి పెద్దవారు. ఎందుకంటే నేను ఇదే చేస్తూ వచ్చా, రోజు జతపరచడము అవి ఇవి కూడుతూ ఉండటము, అక్కడి నుంచి 10 ఒక అక్షరం ఇచ్చి మిగిలిన అక్షరాలని జతపరచడం, కొత్త పదాలు తయారు చేయటం, అది చాలా ఉపయోగపడింది. ఒక 15 రోజుల తర్వాత నేను తడుకోవట్లేదని నాకు అర్థమైంది. అంటే నా బ్రెయిన్ యాక్టివ్ కావడానికి లిపి యాప్ చాలా సహాయం చేసింది. ఇప్పుడు నాకు ఒక్కదానికే చేస్తే ఎట్లా అని నేను ఒక 5-6 స్నేహితులను కూడా ఇందులోకి దింపాను నేను. తర్వాత మీరెంత చేశారు, నేను ఎంత చేశాను, ఏం చేశారు అని మాట్లాడుకోవటం కూడా మొదలుపెట్టాం. ఇది కూడా బాగానే ఉంది. కిట్టి పార్టీలో పిచ్చి సంగతులు చెప్పుకునే బదులు కొంచెం చక్కగా ఇవి మాట్లాడుకోవచ్చు కదా. నేను ఒక 5-6 స్టూడెంట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాను, అది కూడా బాగా వెళ్ళింది. అంతకుముందు ఏ సినిమా యాక్టర్గా పెళ్ళి ఎప్పుడు, వాళ్ళు ఏ దేశంలో పెళ్లి చేసుకున్నారు, పెళ్ళికి వాళ్ళు ఎక్కడ షాపింగ్ చేశారు, వాటి మీద కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మాటలు తగ్గించాలి, మహాభారతం మీద లేదా రామాయణం మీద మాట్లాడించాలంటే ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు పుష్కలంగా జరిగితే అప్పుడు ప్రజల్లో ఈ అనవసరమైన అంటే సమాచారం కొంత కావాలనుకోండి, మరీ చెత్త కానీ అనవసరమైంది వాళ్ళెవరిదో మనకెందుకు, మన సంగతి మనకు తెలియాలి కదా.
ఆ సంగతితో పాటు మన బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్గా అయ్యే అవకాశం ఉన్న లిపి లాంటి యాప్ని తప్పకుండా ప్రోత్సహించాలండి. మా తాతగారు వావిళ్ళు వారు మొట్టమొదట తెలుగులో ప్రింట్ చేసిన రామాయణం ప్రతులు మా ఇంటికి వచ్చినాయండి 74లో. వస్తే ఆ పుస్తకాలన్నింటినీ ప్రూఫ్ రీడింగ్ చేశారు. వావిళ్ళు ప్రెస్ అప్పుడు మద్రాసులో ఉండేది. అక్కడి నుంచి ట్రైన్లో పంపించారు ఆ పుస్తకాలన్నీ. అవి ఎంత ఉండేవి, A4 సైజు పేపరు, ఇంతలా ఆ పుస్తకం ఎర్రటి కాలికో బైండింగ్ అలా ఉండేదన్నమాట. 74 అంటే నాకు ఒక 4-5 సంవత్సరాల వయసు ఉందంతే. తాతగారు ఆ పుస్తకాలన్నీ ప్రూఫ్ రీడింగ్ చేసి వెనక్కి పంపించారు, బంగీ కట్టి రైల్లోనే పంపారు. మళ్ళీ ఒక ఇంచుమించు సంవత్సరం 14 నెలల తర్వాత కొత్తగా ప్రింట్ చేసిన పుస్తకాలని, ఆ పాత పుస్తకాలని కూడా మళ్ళీ వెనక్కి పంపించారు. ఆ పుస్తకాలు చదువుతుండేవారు. తాతగారు రోజు రామాయణం చదివేవారు. అంచేత చిన్నతనం నుంచి మా జీవితాల్లోకి రామాయణం వచ్చేసింది. మేము ఏదో ఒక శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవటం, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జయమంత్రం చదువుకోవాలి, ఇందులో రాముడు చెప్పిన శ్లోకాలు కొన్ని చెప్పాలి, లక్ష్మణుడి కోసం అన్న శ్లోకాలు చెప్పాలి, అలా చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. తర్వాత మళ్ళీ 70s 80sలో జయలక్ష్మి పబ్లికేషన్స్ వాళ్ళు రామాయణాన్ని ప్రింట్ చేసినప్పుడు మా తాతగారు నచేత్ వాల్మీకి భవిష్యత్ అని ఒక రైటప్ రాసి ఇచ్చారు. ఒకవేళ వాల్మీకి కనుక లేకపోయి ఉంటే రామాయణం ఎక్కడిది అని, సంస్కృతంలోనే. వారు సంస్కృత పండితులు అవ్వటం వల్ల ఆ శ్లోకాలు ఇప్పటికీ కూడా ఈ బాలకాండ ప్రతిలో మొట్టమొదటి ముందు కనపడతాయి. STG వరదాచార్యులు గారని తాతగారి పేరు కూడా కనపడుతుంది. ఈ నచేత్ వాల్మీకి భవిష్యత్ అనే రైటప్ ఏంటంటే, వాల్మీకి కనుక లేకపోతే రాముడు ఎక్కడుండేవాడు, రాముడు మనకి తెలిసేవాడా? వాల్మీకి ఉండటం వల్లే కదా మనకి రాముడు తెలిసాడు. నువ్వెంత ప్రఖ్యాతుడివో నీ కథానాయకుడు నీకంటే ఎక్కువ ప్రఖ్యాతుడు. సాధారణంగా రచయితల పేర్ల కంటే వాళ్ళ కథానాయకుల పేర్లు ఎక్కువ ప్రఖ్యాతిని పొందుతాయి. ఇప్పుడు చూడండి, ఇటీవల ఎద్దనపూడి సులోచనారాయణ గారి కంటే ఆవిడ రాజశేఖరం అందరికీ బాగా తెలుసు. అవునని తలకాయ చెప్తున్నారు చూడండి. పుస్తకాలు చదివే వాళ్ళందరికీ కథానాయకులు బాగా ప్రఖ్యాతులుగా ఉంటారు. వాల్మీకి వల్ల రాముడు ప్రఖ్యాతుడయ్యాడు. మన జీవితాల్లో నుంచి 2 యుగాల ముందున్న రాముడు ఇప్పటికీ మనతో పాటు నడుస్తూనే ఉన్నాడు. ఏ మంచి మాట చెప్పాలన్నా రాముడు మంచి బాలుడు అనాలి. అలాంటి రామాయణాన్ని తేలికగా చిన్న పదాలతో, చిన్న చిన్న కథలతో అన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ ఇలా యాప్ ద్వారా మనం ఈనాటి పిల్లలకి, యువతరానికి అందించగలగటం నిజంగా చాలా అదృష్టం అండి. ఇలాంటి అద్భుతమైన క్రియని విత్ ఏమనాలంటే బ్రెయిన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియని కూడా జోడించి ప్రజలకు అందించే ప్రయత్నం చేసిన సాగర్ అనసింగరాజు గారికి అనేక అభినందనలు. ఇలా పెద్దవారి సమక్షంలో నోటుకొచ్చిన 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారికి అనేక కృతజ్ఞతలు. వారికి నన్ను పరిచయం చేసిన చాగంటి ప్రసాద్ గారికి, వారి శ్రీమతి నా శిష్యురాలు చాగంటి రోహిణి గారికి, ఇద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతానికి ఇంకొక పేరు జయ. సో మహాభారతాన్ని పూర్తిగా చదవలేని వాళ్ళు 8800 శ్లోకాలు చదివితే మనకు ధర్మం అర్థమవుతుంది. దాని తర్వాత 24,000 శ్లోకాలు భారతం, అంటే పాండవుల జీవితాన్ని తెలుసుకుంటే మనకు భారతం అర్థమవుతుంది. తాత్వికంగా ధర్మార్థ కామ మోక్షములు ఎలా దొరకాలి, ఒక మనిషి ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి అర్థకామములు ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. అదే మన భారతీయ సంస్కృతి. సనాతనం అంటే ఇక్కడ దేవుడు కాదు ప్రధానం, ధర్మాన్ని అర్థకామములు పట్టుకుంటే మనిషి మోక్షం చేరుతాడనేది ఒక సందేశాన్ని వ్యాసుడు ఇచ్చాడు మనకి. అలాంటిది నాకు, అంటే వీళ్ళందరికంటే నేను వయసులో చాలా చిన్నవాడిని. మా గురువు గారు నేను ఎక్కువ శాతం బాంబే, ఢిల్లీలో పెరిగాను నేను. సో కాలేజ్, స్కూల్ అయిపోయిన తర్వాత సంధ్యావందనాది ఇవన్నీ క్రియలు నేర్పించడానికి నన్ను దగ్గరే చెంబూరు, ఆ ఢిల్లీలో ఆర్కేపురం ఇలాంటి మఠాలకు పంపించేవాళ్ళు. అక్కడ నేర్చుకోవాలి, లేకపోతే కంప్లీట్ వెస్టర్నైజ్డ్ పర్సన్ అయిపోతారు అని మా తండ్రి గారు వాళ్ళు. నాకు ప్రేరణ ఎలా కలిగింది అసలు మహాభారతం అంటే, ఎప్పుడైనా ఒక మోడర్న్ స్కూల్లో మనం సివిలైజేషన్స్ గురించి మాట్లాడతాం. ఏమని గ్రీక్ సివిలైజేషన్ అంటాం, రోమన్ సివిలైజేషన్ అంటాం. హిందూయిజంకి వచ్చేసరికి అది మిథాలజీ అంటాం. అదొక మిత్, అంటే జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. అలాగని చూసుకుంటే మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో మోసెస్ సీని క్రాస్ చేసింది కూడా అది అద్భుతంగా ఉంటుంది. అది ఆయన ఒక దండం పెడితే సీ 2 భాగాలుగా ఆయన రెడ్ సీ క్రాస్ అవుతాడు. అది మిత్ కాదు వాళ్ళకి, అది సివిలైజేషన్, అది ఒక హిస్టరీ వాళ్ళకి.
మరి మనది మాత్రం మిథాలజీ ఎందుకయింది అనేది ఫస్ట్. అంటే ఎన్ని శాస్త్రాలు గురుముఖంగా నేర్చుకున్నా మనసులో ఒక సందేహం, అసలు ఇది నిజంగా జరిగిందా, లేకపోతే కేవలం మనం ఆ ధర్మంలో పుట్టాం కాబట్టి మనం నమ్ముతున్నామా అని. దీనికి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే షికార్పుర రఘునాథరావు, అ ఫేమస్ ఆర్కియాలజిస్ట్ హూ ఆల్సో పబ్లిష్డ్ ఎ బుక్ కాల్డ్ ది లాస్ట్ ద్వారక. దాని మీద ఒక పెద్ద డాక్యుమెంటరీ కూడా ఉంది, ఇంటర్నేషనల్ ఛానల్స్ చేసింది. ఆయన మైసూర్ వాస్తవ్యుడు ఆయన. సో హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వర్క్ ఇన్ ఆర్కియాలజీ. 1960s నుంచి 1980s వరకు ఆయన ద్వారక దగ్గర ఉన్న ప్రాంతం మెరైన్ ఆర్కియాలజీ చేసి ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. అప్పుడు భారతదేశ పరిస్థితి, మరి మన యొక్క ఎకానమీ and all, it did not come out. Afterwards in 2025, Alok Tripathi, he is also an archaeologist, and ఆయన ద్వారక కృష్ణుడి టెంపుల్ గోమతి సముద్రంలో కలిసే చోట ఆల్మోస్ట్ ఒక 50 feet తవ్వితే 7 layers ఆఫ్ సివిలైజేషన్ బయటకు వచ్చింది. స్టిల్ ద్వారక కృష్ణుడు వెళ్తున్నప్పటి నుంచి కుశస్థలి అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ వరకు సివిలైజేషన్స్ మార్క్స్తో సహా మీరు ఇవన్నీ యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. అంటే ఇది మన హిస్టరీ. సో ఈ హిస్టరీని మనం ఇమీడియట్ హిస్టరీ చూస్తాం. ఏమిటి అంటే మొహమ్మద్ గోరీ, గజ్నీ, లేకపోతే ఇంకా ముందుకెళ్తే క్రైస్టు, ఆ మధ్యలో మొహమ్మద్ ప్రవర్త. సో దానికి ముందేం జరిగింది, సో బుద్ధ ముందేం జరిగింది, అసలు అది మనం ఎప్పుడు పట్టించుకోలేదు. 3000 BC, దట్ వాజ్ అ టైమ్ వెన్ కలియుగా స్టార్టెడ్. ఇవాళ నుంచి 5000 సంవత్సరాల కిందట కలియుగం ప్రవేశించిందని మనం అనుకుంటాం. 3000 BCలో కృష్ణుడు మనం నడిచిన ఈ నేల మీదనే తిరిగాడు. దట్ ఈస్ అ కాంక్రీట్ ఎవిడెన్స్ బికాజ్ ఆఫ్ ద్వారక. సో కలియుగ ప్రవేశంలో 36 years కృష్ణుడు కూడా ఉన్నాడు. ఏ రోజైతే దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయాడో కలి ప్రవేశం అక్కడే జరిగింది. సశరీరంగా కలిపురుషుడు పడిపోయి తాత్వికంగా కలి ఎంటర్ అయిపోయింది. కానీ అతను తన ప్రభావాన్ని చూపించలేకపోతున్నాడు, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా భూమి మీద ఉన్నాడు కాబట్టి, భూభారహరణం అనే ఒక ప్రక్రియ చేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి. రాముడు ధర్మాన్ని ఆచరిస్తాడు, అందుకే ధర్మ పట్టాభిషేకం రాముడికి జరుగుతుంది. కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని స్థాపిస్తాడు, అందుకే ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తాడు. తను స్వయంగా పట్టాభిషేకం చేసుకోడు, ఆయన కింగ్ మేకర్ అనమాట. సో హీఈస్ లైక్ గాడ్. మీ గాడ్ ఫాదర్ సినిమాలో ద క్యారెక్టర్ దట్ యు సీ, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ కృష్ణ ఈస్. సో మన హిస్టరీని మనకి ఒక మిథాలజీ అని చెప్పి జస్ట్ ఒక 1500 years అంటే క్రైస్ట్ ముందు జరిగిన హిస్టరీని మనం తవ్వి చూస్తే ఫస్ట్ యూనివర్సిటీ ఏంటి మనందరికీ ఏం గుర్తొస్తుంది? నలంద, తక్షశిల, ఇవే కదా గుర్తొస్తాయి అందరికీ. అసలు మన ఫస్ట్ యూనివర్సిటీ అనేది నైమిషారణ్యంలో ఉంది. ఆ నైమిషారణ్యంలో మీరు ఏ పురాణం చదివినా సూత గోస్వామి సౌనకాది మునులకు చెప్తుండగా అని పురాణం మొదలవుతుంది. అది గణపతి మీరు చేసే పూజ దగ్గర నుంచి. సో వ్యాసుడు కలియుగంలో ఉన్న మనుషులకు ఇంత వేదం, ఇన్ని ఉపనిషత్తులు, వేదాంత సారాలన్నీ అర్థం కావు కాబట్టి కేవలం మహాభారతం ఒకటే, దానికి ఇలభాగం హరివంశం, అందులో అంతర్భాగమే భగవద్గీత, ఇది ఒక్కటి కరెక్ట్గా తెలుసుకుంటే మనిషి బ్రతకడం తెలుసుకుంటాడు అనే ఒక విషయాన్ని కలియుగంలో ఉన్న మనుషులందరికీ ఇవ్వటానికి ఇంత పెద్ద ప్రయత్నం చేశాడు. అండ్ వన్ ఆఫ్ ద మార్వలస్ స్క్రీన్ ప్లే అది. ఎందుకంటే నాకు అలాంటి ఒక బుక్, అంటే సినిమా పిచ్చి ఉన్న వాళ్ళందరికీ అసలు మహాభారతంలో వ్యాసుడు డీకోడ్ చేస్తున్న స్క్రీన్ ప్లే చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది మనకు వ్యాసుడిది. సో మన హిస్టరీని మనం ఎప్పుడైతే మర్చిపోతామో మనకి దాని ఇంపార్టెన్స్ తెలియదు. ప్లస్ నేను ప్రపంచంలో చాలా దేశాలకి బికాజ్ ఆఫ్ మై వర్క్ నేను ట్రావెల్ చేసిన తర్వాత ఒక్క యునీక్నెస్ ఏంటంటే ఫ్యామిలీ కల్చర్స్ అనేవి ఏ దేశంలో కూడా మీకు భారతదేశంలో ఉన్నంత ఫ్యామిలీ కల్చర్స్ కనబడవు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి రామాయణ మహాభారతాలు వాళ్ళ జీవనానికి ఒక ఆధారం. అందుకనే హిందువుల్లో ఎందరో దేవుళ్ళు ఉంటారు, దేవుడు ఎవరు అనేది ప్రధానం కాదు, మనిషి ఎలా బ్రతకాలి, అసలు ధర్మం అంటే ఏమిటి అనేది ప్రధానం. మళ్ళీ ధర్మం అనేది పొద్దున ఒక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం, రాత్రి ఒక ధర్మం, గృహస్థకు ఒక ధర్మం, బ్రహ్మచారికి ఒక ధర్మం, ఉపాధ్యాయుడికి ఒక ధర్మం, విద్యార్థికి ఒక ధర్మం. ధర్మం మారుతూ ఉంటుంది, సత్యం మాత్రమే మారదు. అలాంటి ధర్మాచరణ అనేది ఒక మనిషి నేర్చుకుంటే మన జీవితాల్లో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. ఒక చిన్న ఉదాహరణ మీకు ఎలాగా అంటే,
గామావిశ్యచ భూతాని ధారయామ్యహమౌజస పుష్ణామి ఔషధీ సర్వాహ సోమో భూత్వ రసాత్మక. 15వ అధ్యాయంలో భగవద్గీత శ్లోకం. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు? నేను ఈ ప్రకృతిలో భూమి లోపల ప్రవేశించి ఓజస్సును పెంచుతాను. అలా మనం తినే ప్రతి వెజిటబుల్లో ఫ్రూటో ఔషధీ గుణములను పెంచుతానంటే టేస్ట్ని ఇస్తానని చెప్తున్నాడు. ఇవాళ మనం ఈ సూర్యకిరణాలు లేకుండా ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా మనం ఫ్రూట్స్ మన వెజిటబుల్స్ అంతా కూడా ఏమంటారు దాన్ని సో దాంట్లో పెంచుతాం. వాటిలో టేస్ట్ ఏది ఉండదు. సో మనకి ఇప్పటికీ సైన్స్కి తెలియదు ఫోటోసింథసిస్ వల్ల మాత్రమే ఒక వెజిటబుల్ ఒక ప్లాంట్ గ్రో అవుతుందని మనం అనుకుంటాం. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కేవలం చంద్రుడి యొక్క స్పర్శ, చంద్రకిరణ స్పర్శ చేతనే మీరు తినే బీరకాయకి మీరు తినే సొరకాయకి ఆ టేస్ట్ వస్తుంది. సో అలాంటిది మనం మన హిస్టరీని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఆ దేశంలో మిగతా కల్చర్ అనేది డిట్యూరేట్ అయిపోతూ ఉంటుంది. ఈ కుటుంబ వ్యవస్థ కూడా గడిచిన 10-20 ఇయర్స్లోనే డిట్యూరేట్ అవుతూ వస్తుంది. ఇలాంటి కుటుంబ వ్యవస్థ మనకి ఏ దేశంలోనూ కనపడదు. అంత స్ట్రాంగ్ పునాదిగా మనకి మన పూర్వీకులు మన ఋషులైన వ్యాసుడు, వాల్మీకి ఇట్లాంటి వాళ్ళందరూ ఇచ్చారు. సో మోడ్రన్ పీపుల్కి మహాభారత రామాయణాల వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరికంటే ముందు ఏంటంటే సనాతన రిసర్జెన్స్ అనేది జరుగుతుంది. ఈ 2015 తర్వాత చాలా స్టేట్స్లో చాలామంది చాలా రకాల వీడియోలు చేసి మళ్ళీ మన యొక్క వైభవాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో భారతదేశానికి ఐ ఫీల్ దేర్ ఇస్ అ గోల్డెన్ ఏజ్ వేర్ వీ విల్ అండర్స్టాండ్ అవర్ శాస్త్రాస్ వెరీ వెల్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఫర్ అవర్ ఓన్ వెల్ బీయింగ్. సో అలాంటి ఒక ప్రయత్నంగా నాకు మహాభారతం అనేది వెన్ ఐ వాంటెడ్ టు స్పీక్ మహాభారతం దానికి ఆల్మోస్ట్ ఒక 4-5 బుక్స్ నేను తీసుకొని దాంట్లో రకరకాల ఏఐ టూల్స్ వాడాను. అసలు ఇది ఓపెన్గా మీకు చెప్పాలి బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో కోపైలట్, జెమినీ, చాట్ జీపీటీ ఇలాంటివి అన్నీ చాలా విగరస్లీ వాడి దాన్ని కన్సాలిడేటెడ్ వర్షన్ తీసుకురావడానికి చాలా కష్టపడేవాడిని. ఐ కంగ్రాచులేట్ సాగర్ గారు బికాజ్ వ్యాస హృదయాన్ని చాలా తేలిగ్గా ఒక యాప్ రూపంలో తీసుకొచ్చారు. బట్ హీ వుడ్ హ్యావ్ ఆల్సో డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆయనే ఒక ఏఐ సంస్థ పెట్టి కాలిఫోర్నియాలో, హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఐటీ ఫీల్డ్. ఇవాళ అసలు ఒక వ్యక్తి లిపి యాప్స్లోకి వెళ్తే చాలా తేలిగ్గా ఒక్కొక్క క్యారెక్టర్ ఈజీగా అర్థం చేసుకోగలడు. ఇవాళ మనందరిలో చాలా మందికి డౌట్, కర్ణుడు మంచివాడా చెడ్డవాడా, గాంధారి శాపం నిజంగా ఫలించిందా ఫలించలేదా, భీముడు తిండిపోతా జ్ఞానవంతుడా, ఇలాంటివి ఎంతగానో రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సింది లిపి యాప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ మహాభారతం నాకైతే కనపడింది. నేను చాలా చాలా లెవెల్స్లో దాన్ని స్క్రూటినైజ్ చేసి వ్యాలిడేట్ చేశాను అండ్ ఐఎమ్ హైలీ ఇంప్రెస్డ్ విత్ దిస్ రీసెర్చ్. సో రాబోయే తరాలకి నెక్స్ట్ జనరేషన్ ఐ ఫీల్ దేర్ ఈస్ అ బ్రైట్ ఏజ్. దెర్ వాజ్ వన్ డెవలపింగ్ ఏజ్, బేబీ బూమర్స్ అంటే నా తల్లిదండ్రులందరూ కూడా 60s 70sలో పెరిగిన వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ అంత తెలియదు. ఎందుకంటే భారతదేశం ఎకానమీ ఎవ్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో పుట్టిన ప్రతివాడు ఈజ్ అ బేబీ బూమర్. అది మన దేశంలో 1960s 70sలో వచ్చింది. నౌ ఇట్ ఈస్ అ గోల్డెన్ టైమ్. ఇట్ ఈస్ అ టైమ్ వేర్ వీ ఇన్వెస్ట్ ఆన్ అవర్ కల్చర్, వీ ఇన్వెస్ట్ ఆన్ అవర్ హెరిటేజ్ అండ్ వీ ఇన్వెస్ట్ ఆన్ మహాభారత రామాయణాస్ ఫర్ అవర్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ అండ్ సింగరాజ్ గారు ఫర్ డూయింగ్ దిస్ మార్వలస్ వర్క్. హరే కృష్ణ. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సభలో మాట్లాడటానికి మోస్ట్ డిస్క్వాలిఫైడ్ పర్సన్ నేనే. ఎందుకంటే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి వీడు సినిమాల్లో కామెడీ వేషాలు వేసుకోక వీళ్ళు పెద్ద పెద్ద పండితులు నిష్ణాతులైన వాళ్ళు స్కాలర్స్ వాళ్ళంతా కూర్చున్న సమయంలో ఇతను వచ్చి ఏదో 2 కామెడీ బిట్లు చెప్తాడే అని అనుకునే రోజుల్లో నేను ఇక్కడికి రావటం సమంజసం కాదు. కాకపోతే ఏమో మనం కూడా వెళదాం, వర్కౌట్ అవుతుంది లేకపోతే లేదని వచ్చేసా. చూస్తే ఏదో పెద్ద వర్కౌట్ అవుతున్నట్టు అనిపించట్లా నాకు. ఎందుకంటే నాకు ఆయన గురువు గారు ఆయన రాసిన వ్యాసాలన్నీ నేను ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ వచ్చేవి, జ్యోతిలో.
చూసిన తర్వాత ఆయన అసలు నాకు పరిచయం లేదు, ఎవరో తెలియదు. కాకపోతే చిన్నప్పుడు నాన్న పిచ్చి కొట్టుడు కొట్టి చదువుకోమనేవాడు. ఈ చదువుకోమంటాడంటే బాబు ఈయనకు పని పాట లేదు, ఇంకేదైనా పని చేసుకోరా అనొచ్చు కదా, చదువుకోమని కొడతాడు ఏమిటి అనుకునేవాళ్ళం తెలియక. ఆ తర్వాత ఆ చదువుకునేది పాపం పెద్దవాడు నాన్న చెప్పిన తర్వాత అలవాటైపోయి చదవటం మొదలుపెట్టిన తర్వాత ఇదిగో అలాంటి ప్రముఖులు చెప్పినటువంటివి చదివేవాడిని. చదువుతున్నప్పుడు తెలియకుండానే బోల్డ్ అండ్ డౌట్స్. ఆ డౌట్స్ ఎవరిని అడగాలో తెలియదు, మళ్ళీ ఆయన్ని అడుగుదామంటే ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు పేపర్లో ఎవరో ఒక వ్యాసం రాస్తారు, ఆ వ్యాసం మనం చదువుకుంటాం, అబ్బా బాగుందండి, బాగుందని చెప్పడానికి ఆయన ఎవరో తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ తెలియదు. అదొక పెద్ద ప్రాబ్లం. సరే ఏదో మొత్తానికి కనుక్కునేమో ఏదో రకంగా ఆయన రాసినటువంటి వ్యాసాలని చదువుకున్న తర్వాత దీన్ని ఏమంటారంటే నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు, ఆ నేరమే ముత్యమట్లు భాషించు అంటాడు. కాబట్టి నీటి చుక్క తన అవతారాలు రకరకాలుగా పొందుతుంది. అలాగే మనం మహానుభావులతో, గొప్ప గొప్ప మేధావులతో, పండితులతో మనం సంభాషించినప్పుడు ఎంతో కొంత ఎక్కడో అక్కడ కొంత మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానం వికసిస్తుందని చెప్పలేను, ఉంటే కదా అజ్ఞానం వికసించడానికి. బికాస్ జ్ఞానం ఒకటే రకంగా ఉంటుంది, అజ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాలుగా ఉన్న అజ్ఞానం, అందుకే నేను ఈ మధ్య నేను కూడా పుస్తకం రాద్దాం, అందరూ రాస్తున్నప్పుడు మనం ఎందుకు రాయకూడదని అజ్ఞాని ఆలోచనలని ఒక పుస్తకం రాస్తున్నా. అజ్ఞాని ఆలోచనలు అనగానే అందరూ అదేంటి అలా రాస్తున్నావు, టైటిల్ ఎంత దరిద్రంగా ఉంది అన్నట్టు మాట్లాడారు. జ్ఞానులకే కాదు ఆలోచనలు, అజ్ఞానులకు కూడా ఉంటాయి పాపం. వాళ్ళ గురించి ఎవడు పట్టించుకుంటాడు? మొట్టమొదటిసారి నా దగ్గరికి సాగర్ గారు, నా మిత్రుడు శర్మ గారితో కలిసి వచ్చారు. వచ్చి మేము ఇట్లా యాప్ తయారు చేస్తున్నామండి అని నాకు చెప్పారు. అది బహుశా 2-3 సంవత్సరాలు అవుతుందండి, మీరు సన్నగా ఉన్నప్పుడు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు మనం మాట్లాడుతూ ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, ఏమండి నేను ముందు ఈ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే ఒక చిన్న విషయం తమరికి మనవి చేశాను, నేను ఇక్కడ మాట్లాడటానికి డిస్క్వాలిఫైడ్ అని. ఎందుకంటున్నానంటే మనం మాట్లాడేది, మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ది సొసైటీ, మన వాళ్ళకి, మనతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎలా ఉపయోగపడగలం అనేటువంటి విషయం మీద. ఇంకా ఇప్పుడు మిత్రుడు అనకూడదేమో, మన వయసులో చాలా చిన్నవాడండి అన్నాడు, అందువల్ల సుపుత్రుడు అనొచ్చు, సరే కుమార సమానుడు, పుత్ర సమానుడు అనుకుందాం. ఆయన ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ది ఏజ్, ఐ థింక్. అది ఎలా అంటే అతను చెప్పినట్టు చాలామంది హైయెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. మనందరికీ తెలుసు ఆ విషయం. వీళ్ళందరినీ తెలిసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి చాలామంది మనవాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఎవడు వింటలేదండి చెప్తుంటే, తెలుగు మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవడు చెప్పింది వింటలేదు అని. ఇది ఒక స్లోగన్ అయిపోయింది. అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. మనం చెప్తే వాళ్ళు వింటం లేదని నెపం వాళ్ళ మీద తోయటం ఎందుకండి? వాళ్ళు వినేటట్టు మనం చెప్పడం లేదని మనం అనుకుంటే ఎంత బాగుంటుంది? వాళ్ళు వినే స్టాండర్డ్లో మనం చెప్పలేకపోతున్నాం అనుకోవాలి. వాళ్ళని మనము ఇన్స్పైర్ చేసి చెప్పి, అబ్బా ఇది మనం వినాలరా అనేటువంటి దాన్ని. ఇప్పుడు ఇంతసేపటికి నేను చాలా సభలకి నేను వెళుతుంటా. ఎందుకు వెళ్తానంటే మాట్లాడటానికంటే వినటానికి వెళుతుంటాను నేను. ఇవాళ ఇందాక అదే మా అబ్బాయితో అన్నాను, చైతన్యతో ఏమన్నానంటే, నేను నిన్ను వినటానికి వచ్చానయ్యా అన్నాను. చాలా అనర్గళంగా అన్ని వాటి మీద చాలా లాజికల్గా మాట్లాడతాడంటే తెలుసుకుందామని. ఎందుకంటే చాలా లాజిక్స్ నాకు అర్థమై చావట్లా. ఇందాక మీరు అన్నారు ఇప్పుడు రాముడు, తర్వాత ఇప్పుడు వైష్ణవుడు, ఆయన ఎవరు, శివుడు వైష్ణవుడు, శివుడు విష్ణువు ఒకటే అనే భావన కదా మనకు మొదటి నుంచి చెప్పింది. కిమస్తిమాలాం కిం కౌత్సవంగా కిం కాలకూట విష కిం యశోదస్తర్య. తిక్కన సమయాదంతటి మహాపండితుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుంటే ఎవరికి నమస్కారం చేయాలి? శివుడికా
విష్ణుమూర్తికే, ఎందుకంటే వాళ్ళిద్దరి రూపం అందులో కనిపిస్తుందని. ఇవాళ ఆయన వేరు ఈయన వేరు అని కొట్టుకునేటువంటి స్థితి ఏర్పడింది. అందువల్ల ఇద్దరూ కలిసి చక్కగా తోడుకునే సమయంలో మళ్ళీ దాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయడం అనేది అదో రకమైన కొంచెం ఇబ్బందికరమైన స్థితిని ఇవాళ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మన పాండిత్యం తెలియపరచడం కంటే మనకి తెలిసిన అంతో ఇంతో పాండిత్యం వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి, ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఎలా ఉపయోగపడాలి. ఎందుకంటే ఇది బ్రహ్మానందం చాలా నాలెడ్జ్ తెలుసుకున్నాడు, వీడికి తెలిసిన నాలెడ్జ్ వాడికి ఏదో చెప్పాడు, వీళ్ళు కలిసి తెలుసుకున్నారు, సాయంత్రానికి వాళ్ళు భోజనం పెడితే తినేసి చేతులు కడుకు చాలా బాగున్నాయి ఫుడ్ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు కదండి కావాల్సింది. మన జీవితాన్ని ఎంతో కొంత మనం దేశానికి ఎలా ఉపయోగపడగలుగుతున్నాం అనేది, పెద్ద దేశానికి దేశ సేవ చేయడానికి అంతటి శక్తి మనకి లేకపోయినా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు తెలిసిన విషయాన్ని వాడికి తెలిసే విధంగా చెప్పి, ఇది కరెక్టు అని చెప్పకుండా ఏది కరెక్టో అతనికి వదిలేయాలి. అది మనం చెయ్యం. ఎంతసేపటికి అక్కడికి వెళ్ళగానే ఒక పోతనామాచుడి గురించి చెప్పడం, ఆయన అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన ఎంత గొప్పవాడు అని ఇతనికి తెలిసిన పద్యాలన్నీ ఆయన దగ్గర, ఆయన కవిత్వంలో చదివినటువంటి రచించినటువంటి పద్యాలన్నీ మనకు తెలిసి ఉండడం వల్ల అవన్నీ మనం అద్భుతంగా చదివి వినిపించి, చూడబ్బా ఎంత గొప్పవాడయ్యా, ఇతని దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అని అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేయొద్దని మహామహులైనటువంటి పండితులకి విద్యావేత్తలకి నా హృదయపూర్వకమైన విన్నపం. అది కాదు మనకు కావాల్సింది, వాడికి తెలియాలి. తల్లి నేను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్, నీవు నా యుల్లంబొందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము, ఇష్టం వచ్చినట్టు వాగటం కాకుండా సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము, మంచి మాటలు శోభిల్లే విధంగా, ఆహా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడయ్యా అనే విధంగా శోభిల్లంబల్కుము, నాదు వాక్కునను సంప్రీతిన్, ప్రేమతో తల్లి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటాడు. ఎంత వినయం, అంతటి మహానుభావుడు. సరస్వతి స్తన్యాన్ని యథావిధిగా కోరినటువంటి సాహిత్యపు వాళ్ళలో, అంటే సాహిత్యపు శిఖరాగ్రంలో ఉన్నటువంటి మహనీయుడు బొమ్మెర పోతనామాచ్యుడు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పిన పద్యాలు, ఆ పద్యాల్లో ఉన్నటువంటి విరుపులు, ఇవన్నీ మనకి తెలిసినట్టు చెప్పడం కాదు, నాకు ఇవన్నీ తెలుసని మీకు చెప్పడం కాకుండా, అందులో ఉన్నటువంటి స్వారస్యాన్ని అందంగా చిన్నపిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే, ఓహో ఇది కదా బొమ్మెర పోతన చెప్పాడు మనకి అని, ఇది కదా బొమ్మెర పోతనామాచ్యుడు మనకి చెప్పినటువంటి విషయం, ఇది కదా గొప్పవాళ్ళు చెప్పినటువంటి విషయం. ఎన్నో 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 పద్యాలు ఉన్నాయి. ఎంత అందంగా చెప్పాడండి. ఎవ్వని చేజనించు జగం ఎవ్వని ఎందుండు, ఇందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలేడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, అంతటితో ఆగల వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈశ్వరుడు అంటే మెళ్ళో పాములు వేసుకొని తిరిగే బ్యాచ్ అని కాదు. ఈశ్వర శబ్దానికి విశ్వనాథానికి ఉన్న తేడా ఉంటుంది. విశ్వనాథుడు వేరు, విశ్వనాదం వేరు. ఇందాక ఆయన చెప్పారు, ఇది విశ్వనాదం అంటే ఓంకార శబ్దం విశ్వనాదం. విశ్వానికి నాథుడైన వాడు విశ్వనాథుడు. అలాగా అత్యద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందుకని నేను ఎక్కువసేపు మాట్లాడకుండా నేను చెప్పేది, ఈ రామాయణం కానీ భారతం కానీ ఇంకొకటి కానీ దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్. మనం తెలుసుకుని ప్రయోజనం ఉందండి, బాగుంది బాగుంది అని అందరు చప్పట్లు కొట్టుకుని ఎటోళ్ళు అటు వెళ్ళిపోవటం కాకుండా, అదే ఆ రోజు నేను సాగర్ గారికి చెప్పాను, ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయండి దయచేసి, ఇది నా మనవి. అందరికీ అందుబాటులో ఉండగా చేయాలంటే వాళ్ళని మనం అసలు వాళ్ళని ఎందుకు చదవాలండి? తెలుగు సాహిత్యం తెలుగు సాహిత్యం గొప్పదైతే చదవాలా? అందరూ ఈ మధ్య మరి ఇంకో దరిద్రమైన తయారైందంటే, ఐఎమ్ సారీ టు సే అంటే ఆ పదాన్ని వాడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఏమిటంటే, సాహిత్యంలో సరస్వతిదేవి ఒకతే,
తెలుగు సరస్వతి, సంస్కృత సరస్వతి, ఆంగ్ల సరస్వతి, బెంగాలీ సరస్వతి, భోజ్పురి సరస్వతి అని ఉండదు. ఓసీ సరస్వతి, బీసీ సరస్వతి, దళిత సరస్వతి అని సరస్వతుల్లో తేడాలు ఉండవు. మనం వాటిని విభజించుకున్నటువంటి మన ఆలోచన దౌర్భాగ్యపు విలువలను బట్టి ఆ సరస్వతీదేవి మారుతుంది అని నా ఆలోచన. కాబట్టి అందుకని అసలు ఎందుకు చదవాలి అనుకునే వాడికి నేను చెప్పేటువంటి ఒకే ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను. మన పిల్లలందరూ, మన తర్వాత వాళ్ళందరూ ఎందుకు చదవాలంటే, పొద్దునే లేచి దినసరి కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎవరి సహాయంతోనో ఊరు చివర ఉన్నటువంటి తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి అందులో కొన్ని తాటి చెట్లను మాత్రమే ఎంచుకుని ఆ తాటి ఆకుల్ని తీసుకొచ్చి వాటిని క్రమమైన పద్ధతిలో కత్తిరించి ఉడికించి ఎండబెట్టి దానికి ఒక రంధ్రం ఏర్పరిచి దాని మీద ఒక ఘంటం తీసుకుని, ఆ ఘంటం అంటే అది చాలా చాలా పదునైనటువంటి ఘంటాన్ని తీసుకుని ఒక్కసారి సరస్వతీదేవిని స్తుతించుకుని, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరదచంద్ర చంద్రికా ఆడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపజోడు భారతి అని తల ఉంచి సరస్వతీదేవికి నమస్కరించుకుని, ఆహా, ఆ మహనీయుడు మమ్మెర పోతనామాత్యుడు ఆ తాళపత్ర గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని చిన్నపిల్ల, భార్య, అతను కూర్చుని పొద్దున్నే వెళ్ళి పొలపళ్ళు చేసుకుని వచ్చి, సత్కవుల్ హాలికులైననేమి కందమూల కౌద్ధాళికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు. ఎవరైతే ఉంది అలాగా మనం వృద్ధానికి వెళ్ళిపోయి హేమపాత్రాన్న మెవ్వాని పంక్తి గలదు అంటాడు శ్రీనాథుడు. బంగారు పళ్ళేలు ఎక్కడున్నాయా, నేను భోజనం చేయాలంటే అది ఎందుకు కావాలి, అక్కర్లేదు. ఆ తర్వాత పాపం అతనే ఇబ్బంది పడిపోయి ఏమన్నాడంటే, పల్నాడెళ్ళి జొన్నకూడు, జొన్నంబలి, జొన్నకలి, జొన్నలు తప్ప మరి సన్నలు సొన్నసుమి పన్నుగ ఈ పలనాటి సీమ ప్రజలందరికీ నేను బాధపడ్డాడు. అప్పుడు బంగారు పళ్ళేల్లో తింటాం ఎందుకు, ఇప్పుడు ఈ బాధలు ఎందుకు అనేటువంటి వైవిధ్యాన్ని అందంగా చెప్పినటువంటి బమ్మెర పోతనామాత్యుడు ఆ తాళపత్ర గ్రంథాలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాటన్నిటిని ఒక చోట ఏర్చి ఘంటంతో కళ్ళు మూసుకుని, సహజ పండితుడు కాబట్టి అద్భుతమైనటువంటి ఆ సాహిత్యం అంటే ఆ తల్లిని తలుచుకోవడం వేరు, తల్లి కళ్ళ ముందు సాక్షాత్కారం పొందటం వేరు. సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినటువంటి ఏకైక తెలుగు మహాకవి ఎవరైనా ఉన్నారంటే బమ్మెర పోతనామాత్యుడు మాత్రమే. ఎందుకంటే అంత అథెంటిక్గా మీరు ఎలా చెప్పగలరంటే, అందరూ సరస్వతీదేవిని ఊహిస్తారు, అమ్మా నువ్వు ఇంట్లో నువ్వు ఎట్లా అట్లా ఇట్లా అని. కానీ కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో, దైత్యమర్థని గాదిలి కూడలా మదంబ హటక గర్భురాణి నిన్ను ఆకటికిని కొనిపోయి అల్ల కర్ణాటక కిరాత కీచకుల కమ్మన్ నన్ను త్రిశుద్ధిగా నమ్మము భారతి అని బాధపడతాడు. అలా సరస్వతీదేవిని తన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకుని, సరస్వతీదేవిని ఎవడో ఎక్కడికో తీసుకెళ్ళి అమ్ముతున్నారన్న బాధని తనలో తాను దిగమింగుకొని చెప్పినటువంటి మహాకవి ఆయన. ఆ తాళపత్ర గ్రంథాలన్నీ తీసుకుని ఒక్కొక్క అక్షరానికి కొన్ని చుక్కలు పెట్టుకుంటూ, మా రాయాలనుకోండి, మా ఎంతసేపు అలాగా ప్రతి ప్రాస యతి గణ నియమాలన్నింటినీ పాటిస్తూ ఒక్కొక్క పద్యానికి, అందుకే జాషువా అంటాడు, ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క నెత్తురుబొట్టు మేనిలో తక్కువగా రచించి కులీనుడైన రాజు కరణిని ముషల్ వల్కునే అంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అట్లాంటి ఒక్కొక్క పద్యానికి ఎంతసేపు సమయాన్ని వెచ్చించి తన జీవిత కాలంలో ఎన్నో వందల వేల లక్షల పద్యాల్ని రచించి వినయంతో పలికెడిది భాగవతమట పరిగించాడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికది వేరుండు కాదు పలుకగనేలా అని చెప్పినటువంటి మహనీయుడు ఆయన. అటువంటి వాడు ఆయన రాసిన వాటిలో ఎన్ని శ్లేషలు, ఎన్ని గొప్పతనాలు, ఇవన్నీ మన పిల్లలకి చెప్పగలగాలి. ఇంకా నేను చెప్పాలనుకున్నటువంటి మ్యాటర్ పూర్తవల. అలా రచించినటువంటి కొన్ని లక్షల వేల పద్యాల్ని
జాతికి, మనల్ని నమ్ముకున్నటువంటి భవిష్యత్ జాతికి ఆయన అంకితం చేయడం కోసం ఒకడు భారతాన్ని, ఒకడు రామాయణాన్ని రచిస్తే, భాగవతాన్ని రచిస్తే, వాళ్ళ మీద ప్రేమతో మనం ఆ పుస్తకాలు చదవక్కర్లా, వాళ్ళ మీద మన గౌరవంతో ఆ పుస్తకాలు చదవక్కర్లా, వాళ్ళ మీద మనకు పూజ్యభావంతో ఆ పుస్తకాలు చదవాలని నేను చెప్పటం లేదు. కనీసం మనకు ఒకప్పుడు సాహిత్యపు ఆహారాన్ని అందించినటువంటి మహనీయులకి మీద జాలితో, అబ్బా పాపం ఆ రోజుల్లో ఎంతో కష్టపడి మనకి చేశారు కదా అని అనేటువంటి భావంతో అయినా సరే ఆ పుస్తకాలు తెరవండి, ఆ పుస్తకాల్లో ఉన్న పదాలు చూడండి, వాటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆనందించండి, ఆస్వాదించండి అని చెప్పటం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇతర కర్మ ఫలాన్ని యాదృశ్చయే శిరసి లిఖితాని సహే చతురానన అరసికేశు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని చెప్పాడు. కాబట్టి అవతల వాడికి మనం చెప్పేటప్పుడు వినేవాడు కూడా సరైన ఒకటి ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఏమిటో బ్రహ్మానంద దగ్గరికి వెళ్తే ఏదో సంస్కృతం అంటాడు, తెలుగు అంటాడు, ఇది అంటాడు అనుకుంటే కాకుండా ఈ మధ్య ఏం సినిమాలు చేస్తున్నారు గురుగారు, సూపర్గా ఉంటుంది, బాగా ఏదో చేస్తున్నారు కానీ కామెడీ ఏం రావట్లేదండి అనేటువంటిది కాకుండా అవతల వాడు కూడా ఇది వినాలి అనేటువంటి ఆలోచన కలిగే విధంగా చేయాలి. ఎక్కడో ఉండి తన పని తను చూసుకోవడం కాకుండా సాగర్ గారు ఇక్కడుండే ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, అనవసరమైన వాటికి బోళ్ళంత డబ్బులు తగలేయడం కంటే 500 రూపాయలు మన జీవితంలో తగలేయలేమా? తగలేసామనే అనుకుందాం. నేను అనేది ఇంకొక చిన్న, నన్ను పెద్దలు క్షమించాలి, తెలుగు 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 ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి, ఇంగ్లీష్ మాట్లాడటం ఒక అలవాటు అయిపోయింది అని. ఇంగ్లీష్ మాట్లాడొద్దని ఎందుకు అనాలండి? మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇమిగ్రేషన్ పూర్తి చేయాలి, కన్నెగంటి బ్రహ్మానందం రాసుకోండి సార్ అంటే కుదరదు కదా, తెలుగులో రాస్తే ఒప్పుకోరు, ఇంగ్లీష్లోనే రాయాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, షుడ్ లెర్న్ ఇట్, బట్ డోంట్ నెగ్లెక్ట్ తెలుగు అని. మన తెలుగుతనాన్ని, మన తెలుగు సాహిత్యాన్ని, మన తెలుగు సంస్కృతిని, మన తెలుగు యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. మనం మర్చిపోకుండా ఉండటం అంటే మనలాంటి వాళ్ళం మర్చిపోయినా పర్వాలేదు. కాబట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తెలుగుతనం అంటే రుచి చూపించాలి. అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఆవకాయ పచ్చడి చెప్తే ఏమర్థం అవుతుంది? ఇందాక మాస్టర్ చెప్పినట్టు అర్జునగాంచి భూమిసునుడు అని ఆ పద్యం చదివి వినిపిస్తే ఆహా, ఇప్పుడు ఒక శబ్దమాధుర్యం, అర్థమాధుర్యం అని ఉంటుంది. శబ్దమాధుర్యం అంటే వక్ర పరాక్రమ క్రమ వినిచితారాతి గజేంద్రపద కంఠీర్వంపులకు భీష్మ ద్రోణ కర్ణ శోభల జయేంద్ర భూతిశ్రావాది పరివేక్షితగల సామ్రాజ్య రమా దురంధరుడైన సుయోధన సార్వభౌముని మానసమ సైతమాకర్షించిన ఈ మహేసభ అనగానే చప్పట్లు కొడతారు. అదిగో చూసారా, కొట్టారు. ఎందుకు కొట్టారు తెలుసా? ఒక్క ముక్క అర్థం కాదు వాళ్ళకి. అర్థమై కొట్టారా? లేదు. చాలా బాగుందని కొట్టారా? లేదు. కాకపోతే ఆ చదివిన విధానంలో కానీ, ఆ చెప్పినటువంటి విధానంలో కానీ మనం తెలుగు వాళ్ళం అంటే ఇప్పుడు కాదండి, నా చిన్నతనంలో కూడా తెలుగు మాస్టర్ అంటే లోకువా. ఎందుకంటే నీకు 5 నిమిషాలు గాలి కావాలా, ఒక 5 కిలోలు బంగారం కావాలా అని అడిగా అనుకోండి, గాలి ఎవరికి కావాలా, బంగారం ఇచ్చేయండి అంటాం. 5 నిమిషాల్లో 3 నిమిషాలు గాలి లేకపోతే చచ్చిపోతాం మనం. అది దాని వాల్యూ తెలియక, అది మనకి అయాచితంగా ఎప్పుడు ఏదైతే మన దగ్గరికి వస్తుందో దాని వాల్యూ తెలియదు. ఏంటో గొడవ చేస్తున్నావు అక్కడ, వెధవ స్కూల్ టీచర్ అని తిడుతున్నాడు అనుకోండి. నేను ఎప్పుడు గొడవ చేశాను సార్? నేను గొడవ చేయలేదండి. నార్మల్ అదే వేషాలు నువ్వు మాట్లాడడానికి చూడలేదా? ఏం చూశారు సార్, నేను ఎవరితో మాట్లాడాను అంటాడు. ఇంతసేపు డిస్కషన్ జరుగుతుంది. అది ఇంగ్లీష్ మాస్టరు, వాట్ మేకింగ్ హెల్ ఆఫ్ నాయిస్, దట్ స్టూపిడ్, సిట్ డౌన్, వాట్ ఆర్ యు టాకింగ్ అన్నాడు అనుకోండి. వాడికి రాదు అంటాడు అంతే. సో వీఆర్ ఇండైరెక్ట్లీ రెస్పెక్టింగ్ ది ఇంగ్లీష్ కాదు, మనకు తెలియని ఏ లాంగ్వేజ్ అయినా, మనకు తెలియని ఏ భాష అయినా, ఏదైనా ఇంకొకటి చెప్తున్నాడంటే మనం దాని గురించి తెలుసో తెలియక రెస్పెక్ట్ ఇచ్చేస్తాం. అది సహజమైనటువంటి హ్యూమన్ నేచర్. అందుకని మనకి వాడికి ఇది తెలియదు, వాడికి ఇది చెప్పిన అర్థం కాదు, మనం మహామేధావులం, మన దగ్గర ఇంత గొప్ప శక్తి ఉంది, తెలియనప్పుడు ఏం చేస్తాం? వదిలేయాలి సార్, వాడి పాపను వాడిపోతాడు, మనకి ఏం చేస్తాం అనుకోవటం కాకుండా దానికి సహనం కావాలి, ఓర్పు కావాలి, నేర్పు కావాలి, సహాయం కావాలి. అందుకని సాగర్ గారిని నేను ప్రత్యేకంగా నన్ను పిలవాలి. ఆయన తెలుసండి మీకు, ఈ సభకి అడగండి. ఆయన ఏమన్నా అంటే ఏమంటే ఏదో సభ పెడుతున్నట్టున్నారని నన్ను నేనే ఫోన్ చేసి
మహాశర్మ గారి ఇన్విటేషన్ చూస్తే. అంటే అవునండి అన్నారు. మరి నన్ను ఎందుకు పిలవలేదండి అన్నాను నేను. చూసారా ఏమంత దుర్మార్గం అది, ఎందుకు పిలవాలి అంటే ఎందుకు పిలవలేదండి అంటే ఇంతకుముందు దీని గురించి చిన్న డిస్కషన్ జరిగింది కాబట్టి ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైనా 4 విషయాలు నలుగురికి చెప్పేటప్పుడు నా గొంతు కూడా వినిపించి, ముఖ్యంగా జయప్రకాష్ నాయుడు గారు ఇప్పుడున్న వాళ్ళల్లో వేదిక మీద రాగానే తన పాండిత్యాన్ని విప్పదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, ఈయనకింత తెలుసా అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, అలా కాకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్తే ఇది వీడికి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు ఆవకాయ పెట్టంగా వాడికి కావాల్సిందేదో వాడికి కావాల్సిన పద్ధతిలో వాడికి కావాల్సిన సాహిత్యాన్ని మనం వినిపించేటువంటి స్థితిని అదే మీ రామాయణ భారత భాగవతాల ద్వారా మీరు అద్భుతంగా చెప్పగలిగినప్పుడు దట్ విల్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్. ఎందుకంటే యంగ్స్టర్స్ వల్లే కదా వాళ్ళకి మంచి ఆలోచనలు రాగలిగితే దాన్ని ఏమంటారు, మంచి పొద్దునే లేచి సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఆరోగ్యం వస్తుంది. మంచి ఆరోగ్యం వస్తే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వస్తే భగవంతుడు అనేవాడు, ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మీరు ఉన్నారని కూడా మీరు అనుకోండి, మనకి మధ్య ఎందుకులే గొడవలు అనుకునే వాళ్ళ సంగతి అది పక్కన పెట్టేస్తే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేను పుట్టించినటువంటి ఈ జీవి ఇంత మంచి పనులు చేసి ఇంత మంచి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి వీడికి మోక్షాన్ని ఇవ్వచ్చని ఆయన అనుకుంటాడు. అందుకని అంతకంటే మోక్షం అనేటువంటిది నాకు తెలిసి పెద్ద నాకు తెలిసిన చెప్పాను కదండి అజ్ఞాని కాబట్టి, ఇది మేమంతా కన్నప్ప బ్యాచ్ గురువు గారు ఏమి పెద్ద చదువుకుని ఏ వేదంబు పఠించలో తబు జగంబే శాస్త్రములు దూచన్ తా నైవిద్యాభ్యసనంబరొచ్చ కరి చెంచు ఏమంత్రం ఊహించాను, మాకేమీ చదువులు రావు, నీ పాద సంసేవన ఆసక్తియేగాక. అలానే నాస్తికులమా కాదు, నీ కాళ్ళు పట్టుకునే ఉంటాం, నీ దగ్గరే తిరుగుతుంటాం, నీకు కావాల్సినవే చేస్తుంటాం. కాబట్టి మాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, మాకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా మమ్మల్ని దీవించి మా తర్వాతి తరం వాళ్ళకు కూడా తెలుగు భాష మీద, తెలుగు భాష యొక్క పట్టు మీద సౌందర్యాన్ని నెరవేర్చాలి, తెలియపరచాలని, రామాయణ భారత భాగవతాలు తెలుసుకోవాలని, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకోవాలని, కావలసినటువంటి విషయాల్ని సమగ్రంగా కాకపోయినా సంక్షిప్తంగా అయినా సరే తెలుసుకుని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సరస్వతీదేవి ఒకతే, చదువుకున్న వాళ్ళు మాత్రం చాలామంది. థ్యాంక్ యూ వెరీ మచ్.